రక్షణ అంటే ఇన్విజిబుల్‌గా నీకు దొరికే ప్రొటెక్షన్. Salvation or to be saved is that which is invisible, and that's going to be protecting you. నువ్వు పర్సనల్ సేవియర్‌గా ఆయన అంగీకరిస్తున్నావు అనంటే, నువ్వు ఆయన రక్షణని, ఆయన ప్రొటెక్షన్‌ని నువ్వు కావాలని ఇష్టపడుతున్నావు అని అర్థం. That means you are serious and you are really interested in the Savior to save you. నీ ఆత్మకి, నీకు కూడా ఎటువంటి ఆత్మ చావకూడదు, నీ శరీరము చావకూడదనే రక్షకుడు ఈ భూమి మీదకి పంపబడ్డారు. That's the reason Savior Lord Jesus Christ has come into this world, so that your soul should not perish, neither is your body. నీ ఇష్టంగా తిరిగేసి, నీ ఇష్టంగా ప్రవర్తించుకుంటూ, నీకు నచ్చిన విధంగా ఆలోచిస్తూ, నీకు ఇష్టంగా నువ్వు పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోయి, నేను రక్షణలోకి వచ్చాను అని ప్రశ్న నువ్వు వేసుకుంటున్నప్పుడు ఒక్కసారి నువ్వు ఆలోచించొద్దా, నాలో ఇన్ని తప్పులున్నాయే, ఏ విధంగా రక్షకుడు నాకు సహాయం చేస్తారు అని. You have been committing all sorts of sins, though it was instructed not to do those things, but still you're committing your sins, and then you claim that you have to be saved. Have you not thought, why should you be saved when you're not heeding to the instructions? కదా, మరి ఇప్పుడు దానికి ఏమంటారు మీరు? What shall we say to this thing? మీరు దేవుడికి ఇష్టంగా ఉంటేనే, If you are pleasing God, only then you can be saved. రక్షణ నీ ఇంట్లోనే ఉంటుంది. Only then salvation will remain with your నీ house. ఇష్టంగా ఉంటే నీకు రక్షణ దొరకదు. But if you go in your own ways, own thoughts, salvation will not be there for you. నువ్వు రక్షణలో ఉన్నావు అనంటే ఈ రోజు నీకు నేను డిసిప్లిన్ నేర్పించబోతున్నాను. If you are there in the point of salvation, let me teach you what is discipline all నువ్వు about. రక్షణలో లేకపోతే నువ్వు ఏ విధంగా రావాలో నేను ఇప్పుడు నేర్పించబోతున్నాను. But if you are not there in the point of salvation, let me tell you how you ought to conduct yourself. Luke 21:18 verse. లూకా సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. లూక్ చాప్టర్ 21 వర్స్ 18. గాని మీ తల వెంట్రుకలో ఒకటైనను నశింపదు. ఈ నిత్య రక్షణకు శిక్షణలో నీ మొదటి స్టెప్ ఏంటంటే ఒక్కటైనను నశించదు. Luke 21 verse 18 was read, which says, but not a hair of your head shall be lost. If you are there in eternal discipline, you will not be నువ్వు punished. రక్షణలో ఉన్నావు. You are there in salvation. ఆ రక్షణను కాపాడుకోవడానికి నీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నావు, నీ మాటల్ని కంట్రోల్ చేసుకుంటున్నావు, అబద్ధం చెప్పకుండా జాగ్రత్త పడుతున్నావు, నీతి న్యాయంగా ప్రవర్తించాలని నువ్వు జాగ్రత్త పడుతున్నావు. You are taking heed that you should not tell lies, you should not behave wrongly, you should not become angry. You are only performing that which is righteous and judge. నువ్వు రక్షణలో ఉంటేనే ఈ మనస్తత్వం నీలో ఉంటుంది. Only when you are there in the point of salvation, you will have this type of mindset. అప్పుడు నీకు వచ్చే శ్రమ ఏంటి? Then what are the challenges that would come to you? ఆ శ్రమ ఎక్కడి నుంచి వస్తుంది? Where will the test come from? ప్రొవోకింగ్ ద్వారా వస్తుంది. Somebody will provoke you. శ్రమల ద్వారాను, బాధ ద్వారాను, కష్టాల ద్వారాను మీకు దేవుడు పరీక్ష ఇవ్వడం జరుగుతుంది, అందులో మీరు పాస్ అవుతారు అని. As I told you, it will come in the form of provocation or in the form of testing or temptation, that you will be really saved. కదా, ఆ విధంగా నువ్వు ఇందులో మంచిగా నిలబడుతున్నప్పుడు నీ పక్క వాళ్ళు వచ్చి నీకు బుద్ధి లేదా, వాళ్ళు ఇన్ని మాటలు అంటుంటే నువ్వు ఊరుకునే ఉన్నావు, ఈ విధంగా ప్రొవోకింగ్ చేస్తారు. And people will come and provoke you. You have been so good, but look at the way you have been treated. Don't keep quiet. అక్కడ అంటుంది ఎవరిని అనుకుంటున్నావు? మీ అమ్మా నాన్న అంటున్నారు, కానీ నీకు కొంచెం కూడా లేదా, నువ్వు వెళ్ళి మాట్లాడలేకపోతున్నావే అని మాట్లాడతారు. They will also provoke you in such a way. See, your parents are talking like this, and how is it you're keeping quiet? Go and ask them. వాళ్ళు ఇన్ని మాట్లాడుతుంటే నీకు న్యాయం అనిపించట్లేదా అని అంటారు. And they will also tell, they are talking so badly, are you not feeling right to go and ask them? కదా, సరే ఇప్పుడు 16వ వచనానికి వెళ్ళండి. వర్స్ 16 16వ వచనము. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు. చూసారా, ఇలాగా రక్త సంబంధికుల ద్వారా నీకు ప్రెషర్ రావడం జరుగుతూ ఉంటది. See, you will get pressure from the people of your own blood. ఎవరికైనా ఇక్కడ నువ్వు తల్లనే కాదు, తల్లికి పిల్లలు ఉండొచ్చు, తండ్రికి ఏంటి రిలేషన్స్ ఉండొచ్చు, అక్కకి సిస్టర్స్ గాని బ్రదర్స్ గాని ఉండొచ్చు, ఎవరైనా మీరు ఎవరైనా తీసుకోండి. It can be relationship of any kind. దేవుడికి నీ ఒక్కరితోనే రక్షణ. But all that matters is you. How did you నీ do? ఇంట్లో 10 మంది ఉన్నారనుకో, If there are 10 people in your house, దేవుడికి
ఒక్కొక్కరితోనే రక్షణ. God is very particular about an individual Nee- person. నీ భార్య కదా, నీ భర్త కదా, మీ అమ్మ కదా, మీ నాన్న కదా, మీ తమ్ముడు కదా, మీ ఇవన్నీ కూడా ఆయనకు అనవసరం. He's not going to bring people together. Everybody has to take care of their own salvation. మీరు 16 వచనంలో వారు మీలో కొందరిని చంపింతురు అని అన్నారు. ఆత్మీయంగా చంపేస్తారు అక్కడ. These people, since they are not saved, they are not in the point of salvation, they will ensure that your salvation also is lost. And that's the reason in verse లేని 16 says some కోపాన్ని will be killed. తీసుకొస్తారు. They will provoke you in such a way that you get angry. లేని నీతిని నీతిలో నడవనివ్వకుండా చేస్తారు. They will ensure that you are not walking into God's related న్యాయంగా righteousness. ఉండనివ్వరు. They will not allow you to be just. ఇక్కడ మీ వాళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ, మీ వీళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ, ఈ విధంగా ఇది లోకంలో ఉన్నది. అది దేవుడికి నచ్చలేదు. The world doesn't like when a man talks about worldly related things. కానీ దేవుడు ఏమంటారంటే, నేను ఎక్కువ నిన్ను ఇష్టపడి పిలిచాను, నీకు రక్షణనిచ్చాను, దాన్ని కాపాడుకో, నా చేతిలోనే నువ్వు ఉండు అని చెప్పి ఆయన అడుగుతూ But ఉంటారు. God tells, I have loved you so much and I have called you for salvation. Be into the instruction that I am telling you. Don't go in your own way. ఇది ఇప్పుడు మీకు శిక్షణనిస్తున్నా. Now, this is a discipline that is coming to you. ఈ రక్షణ అన్నది దేవుడు నీకు ఇచ్చే ప్రొటెక్షన్. This salvation is primarily for your protection. అది భూమి మీదను పరలోకములోను నీకెప్పుడు ఆ ప్రొటెక్షన్ నిరంతరము నిత్యము ఉండాలంటే ఈ రక్షణ ఉంటేనే నువ్వు దొరుకుతుంది. Only if you are at the point of salvation, you will get that protection at all times. ఎందుకంటే ఆ రక్షణను నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు పరలోకంలో తండ్రి నాటబడిన మొక్కలాగా నువ్వు ఎదుగుతావు. If you receive this type of relationship, you will be there as a plant seeded, sown by God. నువ్వు రక్షణ లేదనుకో, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెరికి వేయబడును అన్న దాంట్లో ఉంటావు. If you are not there in the point of salvation, you will be as a person plugged by God and thrown out. 17th verse. 17వ వచనము. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. ఇప్పుడు వస్తుంది. కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటేను నశించదు. ఎందుకంటే రక్షణ నీ చేతిలో ఉండటం వలన ఈ లోకం ద్వారా నువ్వు ఎంత ద్వేషింపబడినా కూడా వాళ్ళు నశించిపోతారేమో, కానీ నీ తల వెంట్రుకలు నువ్వు లెక్క పెట్టగలుగుతావా? కానీ అందులో ఒక్కడు కూడా నశించదు అని అంటున్నారు. రక్షణకు ఉన్నటువంటి శక్తి బలము అది సమయోచితమైన జ్ఞానము, జ్ఞానముతో కూడిన యుక్త మాట, ఇవన్నీ కూడా ఆ రక్షణలో ఇమిడిపోయి ఉంటుంది. There's so much of might and power in the word called salvation. If anybody comes to that particular point of salvation, here it says, and everyone will hate you because you are my followers. In verse 18, the main word that starts is but. Not a hair of your head will perish. That is the level of protection that you get. 19వ వచనం verse 19. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. అంతే. But standing firm, you will win your souls. ఇప్పుడు మరి నేను చెప్పిందంతా కూడా లోకంలో ఉన్నదే కదా. Now, whatever I have mentioned, is it not there in the world? వాళ్ళే కదా మాట్లాడు, నువ్వు సరిగ్గా ఉన్నావా? They are the ones who will come and talk to you. You are right, is it? You are not good. ఎందుకంటే వాళ్ళు అనుకున్న దానికి నువ్వు లోబడలేదనుకో, వాళ్ళు ఎన్ని మాటలైనా నిన్ను అనేస్తారు. If you don't oblige to them, they will talk whatever comes to their mouth. కానీ నువ్వు ఎన్ని అనుకున్నా నువ్వే గెలుస్తావన్నది మాత్రం మర్చిపోవద్దు. But no matter what happens, remember that you will be saved forever. నువ్వు రక్షణలో ఉన్నావు అనంటే ఆయన వాక్యంలో ఉంటేనే. రక్షకుడు అంటే మంచి విత్తనము, రక్షకుడు అంటే వాక్యము, రక్షకుడు అంటే వాక్, రక్షకుడు అంటే God's own heart. And salvation means it is a seed. Savior means it's the word of God. Savior is always talking about Jesus Christ, which is the word of God. కాబట్టి ఆ వాక్ ఆయన మాట, ఆ Word, మాటలోనే నీకు రక్షణ. in his word, there is always salvation. అందుకే ఆయన తన వాక్కును పంపి. That's the reason Psalms 107 verse 20 says, he sent his word. మరి నువ్వు రక్షణలో ఉంటేనే ఆ వాక్కు వచ్చి నిన్ను బాగు చేసేది, నువ్వు పడిన గుంటల నుండి నిన్ను విడిపిస్తది. That's when the word of God will come and heal you and deliver you from your destruction which you have brought upon yourself. ఏ రక్షణ చెప్తున్నాను అనుకుంటున్నారు? What salvation am I talking about? చివరి దినాలలో నీ రక్షణని ఏ విధంగా కాపాడుకోవాలో నీకు శిక్షణ ఇస్తున్నా. I'm telling you till the end how you are going to save your soul,
I'm going to give you discipline pertaining to that. మరి నీ తల వెంట్రుకలో ఒక్కడైనను నశించదని చెప్తున్నారే. But it is mentioned that not a single hair will be falling down. నువ్వు శరీరానికి లొంగిపోయి నీ ఇంట్లో వాళ్ళకి లొంగిపోయి చెప్పుడు మాటలు వినేసి గొడవలకు వెళ్ళిపోయి ఇవన్నీ చేసేసి నేను రక్షణలో ఉన్నానని ఎలా చెప్పగలుగుతావు నువ్వు? You are really bowing down to your own flesh. You're bowing down to the people of your own house and then doing into all worldly ways. How can you think you're saved? అందుకే వాక్యం చెప్తుంది, నా జనులకి బుద్ధి లేదు, నా జనులకి వివేచన లేదు, నా జనులకి తెలివి లేదు అని చెప్తున్నారు. That's the reason God has been emphasizing, my people are lacking understanding or knowledge. They don't think twice. చూడండి హగ్గై 2:6. హగ్గై 2వ అధ్యాయము 6వ వచనం. హగ్గై చాప్టర్ 2 వర్స్ 6. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. చూసారా ఆయన ఏమంటున్నారు? నేను ఇంకొకసారి కావాలంటే మొత్తం ఆకాశాన్ని భూమిని కూడా నేను కంపింపజేయగలుగుతాను. In just a while I will shake again the heavens and the earth, the oceans and dry land. ఇప్పుడు చూడండి హగ్గై 1:5. హగ్గై 1వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు ఎదుటి వాళ్ళని పాయింట్ అవుట్ చేయడానికి ఎదుటి వారి కంట్లో ఉన్న మీరు ధూళి చూస్తున్నారే గాని మీ కంట్లో ఉన్న దూలం చూసుకోవట్లేదు. You're not bothered about what is happening about you. You're only focusing about the other man's problem. అంటే ప్రవర్తన గురించి మీ ప్రవర్తన గురించి ఆలోచించట్లేదా? నాలోనే ఇన్ని తప్పులున్నాయి, నేను ఎలాగ వాళ్ళని గద్దిస్తాను, నేను ఎలాగ వెళ్ళి మాట్లాడతాను, నాలో ఈ తప్పులున్నాయని ఎవరైనా ఎప్పుడైనా అనుకున్నారా? Did anybody think that I have these so many weaknesses, I am not right in the sight of God, how can I go and blame and ask somebody? ఎదుటి వాళ్ళకి ఈజీగా చెప్తావు, ఎందుకు అలా ఉంటున్నాయి, ఇలా ఉండు, అలా చెయ్యి, అలా వండుకో, ఇట్లా చెయ్యి, వాక్యం చెప్తుంది కదా అని అంటావు. అదే నీ దగ్గరకు వచ్చేప్పటికి రిసీవ్ చేసుకోవు. Now when it comes to others, you are very quick in judging and telling the word of God says like this, but when it comes to you, you don't even think about it. మరి నీ రక్షణ నీకేం నేర్పించింది? నువ్వు ఎవరిని రక్షించుకున్నావో, ఎవరు నిన్ను రక్షించారు, ఏ విధంగా నిన్ను కాపాడాలనుకుంటున్నారో ఆ రక్షణ నువ్వు ఉన్నావా లేదా అని నీకు ఎలా తెలుస్తుంది? How do you know that you are really saved or not? Or is the salvation able to really save you? చివరి దినాలలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, భార్య భర్త నమ్మలేని పరిస్థితులు ఇప్పుడు ఎదురవబోతున్నాయి. Now the situation is even friends or husband wife or relations, all of them will be contrary. ముందుగానే ప్రవక్త ద్వారానే మాట్లాడారు ఈ విషయం. The Lord has spoken this well in advance through prophets. అటువంటి వారిని మారు మనసు పొందమని, పొందకపోతే శిక్షల ద్వారా వారిని బాగు చేయాల్సి వస్తుందని దేవుడు ఆశించారు. And this is the desire of God, that they should come to the point of salvation. If they don't, they have to be disciplined or punished to come to the point of salvation. దేవుడు నిన్ను శిక్షిస్తున్నారంటే నిన్ను రక్షించడానికే శిక్షిస్తారు. If there is punishment or rebuke or chastening coming in your life, it's only to save you. రక్షించడానికి అంటే రక్షణలో ఉండడానికి అని అర్థం. That means to bring you to the point of the right salvation. మికా 7:6 and 5. 6వ వచనము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకును కోడలు అత్త మీదకును లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఏముంది, జరుగుతుందా లేదా? ఇవి Is this not happening, whatever is mentioned in verse 6? జరుగుతుందా లేదా? There's a fight between daughter, daughter-in-law, mother, mother-in-law, ఇంటి వాళ్ళలోనే జరుగుతుంది. and it's happening within the household. మరి ఈ వాక్యము తెలిసాక కూడా ఇంట్లో గొడవలకి ఎందుకు అవకాశం ఇస్తున్నారు? After knowing this also, why should you be the reason to pick up a fight? నాకొద్దమ్మా ఇది, నాకొద్దు. I don't want you to come to this particular point which is mentioned in verse 6. ప్రతి ఇల్లు నాకు కావాలి. I want every relationship of yours to be good. ఆ ఇంట్లో ఉన్నవారు నాకు కావాలి. I want all the family members of your house. నీ బోధ విని వారందరూ రక్షింపబడతారు కాబట్టి ఇంటి వారు నాకు కావాలి. ఒక కోడలు కూతురు అయిపోవాలి. A daughter-in-law should become a daughter. అది నాకు కావాలి. That's what I want. అల్లుడు కొడుకు అయిపోవాలి. Son-in-law must become a son. ఇప్పుడు తండ్రి అగు ఆది దేవుడికి అందరము పిల్లలమే కదా. Now are we not children to the same Father in heaven? అలాగే దేవుడికి అందరూ పిల్లలుగా ఉండాలి. Let us all be the true children of God. అందరూ ఒకే క్రీస్తు కుటుంబంలో ఆయన రక్తంతో పంచిపెట్టుకున్న తల్లి అక్క చెల్లిలాగా అన్న తమ్ముల్లాగా ఉండటం నాకు కావాలి. I want every one of you to come to the same point and be like family members only. 5th verse చూడండి. Now read verse 5. 5వ వచనము. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కవిగిటిలో పండుకొనియున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము.
Don't trust in a friend. Do not put your confidence in a companion. Guard the doors of your mouth from her who lies in your bosom. ఈ కాలంలో మంచిగా జీవించడము అనంటే అది దేవుడికి ఇష్టమైన రక్షణలో ఉంటేనే జీవించగలుగుతారు. If you can be really saved, if you are living a life pleasing to God. కానీ మనుషులకు మాత్రం అది చాలా ఆటంకంగా ఉంటుంది. మంచిగా జీవించడం ఆటంకం. ఎందుకంటే నన్ను పట్టించుకోవట్లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు, వాళ్ళ ఇంటికి వెళ్తే నీళ్ళు ఇవ్వలేదు, నాకు కాఫీ కూడా ఇవ్వలేదు, నిన్ను అడిగింది కానీ నన్ను అడగలేదు, దీంతోనే వెళ్ళిపోతుంది మా. But people are caught up with their own satisfying ego. They didn't trust, they didn't treat me properly, they avoided me, they did not give me coffee, they gave importance to other people. ఎందుకంటే అందరితో కలిసి పాపం చేస్తే ఈ మంచి వారికి కూడా కష్టాలు వస్తూనే ఉంటాయి. When you are even doing right, even the righteous people will have facing problems. ఎందుకంటే మంచి వాళ్ళు కూడా పాడైపోతున్నారు కదా. ఎందుకంటే మీ ప్రవర్తన వల్ల వారిని మార్చేస్తున్నారు. Because of your wrong behavior, even a right person in your house also is changing because of her attitude. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. Don't trust in a friend. ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు. Above all, the one who is there close to your bosom. నమ్మేస్తారండి. Some people blindly believe. ఎందుకంటే వెనకాల వాళ్ళు ఏం మాట్లాడతారో ఏంటో మీకు తెలియదు. Because you do not know what people are speaking behind the back. అవసరమైనప్పుడు సహాయం చేసి ఉండొచ్చు, తప్పు కాదు. Yes, they would have helped at the time of need. ఆ సహాయం చేశారు కదా అని నువ్వు ఇన్ డెప్త్ వెళ్ళిపోయే అంత పరిస్థితి అవసరం లేదు. It doesn't mean that you have to go in depth and help them out of the way just because they help you. కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. Guard the doors of your mouth from her who lies in your bosom. అంటే ఎవరు? Who is this person? అది నువ్వు ప్రేమించిన అమ్మాయినైనా ఉండొచ్చు, నువ్వు పెళ్లి చేసుకున్న భార్య అయినా ఉండొచ్చు. It can be a person whom you are loving or the one who you got married to. మరి సొలొమోన్ని భార్యలే కదా విగ్రహారాధనకి నడిపించింది. Are not Solomon's wife who led Solomon to idolatry? కదా దలైలాయే కదా సంసోను ఆ ప్రాబ్లం లోకి వెళ్ళి పడడానికి కారకురాలైంది. It was Delilah who has made Samson go in the wrong way. అవ్వ చెప్పిన మాట విని ఆదాము కూడా అదే తప్పు చేశారు కదా. The same thing happened in the life of Adam and Eve. Eve just had to tell, Adam believed. చెప్పిన మాట విని ఆదాము తప్పు చేయడం వలన దేవుడికి ఏ మాట ఇచ్చారు? అక్కడ ఏం మాట్లాడాడు? What did they speak after committing sin? తప్పు చేసిన ఇతను నువ్వు ఇచ్చిన స్త్రీయే అని అన్నాడు. He committed the sin, but he started blaming, it is the woman that you gave. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని వాక్యాలు, నువ్వు రక్షణలో ఉంటే ప్రతి వాక్యం నిన్ను గ్రహిస్తుంది, నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతావు. Now when you are there in the point of right solution, you will understand the word and the word also will understand you rightly. కాబట్టి ప్రవచన రూపంగా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు ఇక్కడ. Like a form of a prophecy, the Lord is speaking through the prophets. అటువంటి వారిని మారు మనసు పొందమని దేవుడు చెప్తున్నారు. To these type of people who's wrong in their thoughts, God is telling to repent. ప్రతి వారిని శిక్షల ద్వారా బాగు చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు. God wants everybody to be saved through discipline. ఈ కాలంలో ఒక మనిషి మంచిగా జీవిస్తున్నారు అని అంటే మనుషులందరికీ ఆటంకంగా ఉంటున్నారని అర్థం. Now, if some person is really leading a right life, that means they are being troubled by others. అందరితో వాళ్ళ మాటలు విని వాళ్ళు అనుకున్న విధంగా మంచిగా బ్రతుకుతున్న మనిషి జీవించాలనుకో వాడు చాలా మంచోడు. But if that person is living according to the world and is listening to all the people's opinion, they say that person is a very good person. చాలా మంచోడు. They really love that person. రక్షణకి ఏ వాక్యమైనా అది గద్దింపుగా వచ్చినా, శిక్షతో వచ్చినా, శాపంతో వచ్చినా, ఎలా వచ్చినా కూడా ఆ రక్షణ దాన్ని రిసీవ్ చేసుకునే శక్తి దానికి ఉంటుంది. But when a person is saying that he is saved or he has got salvation, he will receive any kind of truth with a word of God, whether it is rebuke, whether it is chastening, whether it is love or punishment. నీ సాల్వేషన్ కి డిసిప్లిన్ ఉందా మరి? Do you have discipline to your salvation? Verse 4. 4వ వచనం verse 4. Micah chapter 7 verse 4. మీకా 7వ అధ్యాయము 4వ వచనం. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లగా నుందురు. నీ కాపరుల దినము నీవు శిక్ష నొందు దినము వచ్చుచున్నది, ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. The most honest of them is worse than a thorn patch. Your doom has come. Look out, sound the warning, and everyone panics. వాక్యము ముళ్ళుగా వస్తది కదా, అది నీకు నచ్చదు. When the word of God comes in the form of a thorn, you're not actually liking it. ఎందుకంటే నిన్ను గుచ్చి ఇది తప్పు అని నీలో ఉంది కాబట్టి, ఆ తప్పు నీలో ఉంది కాబట్టి నిన్ను గుచ్చుతుంది కాబట్టి నీకు ఈగో హర్ట్ అవుతుంది.
your ego is getting hurt because the word of God is like a thorn coming and piercing, and you're not able to feel comfortable. నేను మళ్ళీ ఒక పాయింట్ రైజ్ చేయబోతున్నా. I'm going to raise one more point. ఈ కాలంలో మంచిగా జీవిస్తున్నారంటే మనుషులకి ఆటంకము. When a person is living a holy and righteous life, people don't tolerate him anymore. అదే రక్షణ. That is the salvation. అదే మనిషి అందరితో కలిసి పాపం చేస్తూ వాళ్ళు చెప్పిందంతా విని జీవిస్తున్నాడు అంటే వాడంత మంచివాడి ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. But at the same time, if that person is compromising and is leading a life like the people and their opinions, they say this person is a very good person. రక్షణ లేని శిక్ష. That means he doesn't have salvation and he will get punishment for that. కాబట్టి ప్రత్యేకంగా ఉంటూ నీతిగా అనుసరిస్తే అతనికి ఆమెకి ఆటంకాలే. But the person who is being separated from the world and is living according to the word, he will definitely get challenges. కానీ దేవుడు ఏమంటున్నారు? But what is God telling? ఇక్కడ మీకా దేవుని శిక్షలోనే ప్రజలకు రక్షణ ఉంటుందని ప్రకటిస్తున్నాడు. But Micah is telling people will get salvation only through discipline. అంతే కదా. దేవుని యొక్క రక్షణలో ప్రజలు నిలబడాలనే వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. The reason why the punishment is coming to them, or chastening is coming to them, or discipline is coming to them, is because of them to be saved. కానీ ఇది దేవుడి నుండి వస్తుందని మీకు తెలీదు. But you don't realize that's coming from God. మీకా 7:7-8. మీకా 7వ అధ్యాయము 7-8 వచనములు. మైకా చాప్టర్ 7 వర్సెస్ 7 and 8. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని యుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. అది నీలో రక్షణ ఉందంటే ఇందాక నేను చెప్పాను చూసారు, లూక్ 21:16-20 వర్సెస్ మీరు చూసారంటే బంధువుల వలన గాని, భార్యల వలన గాని, స్నేహితుల వలన గాని, అమ్మ వలన గాని, నాన్న వలన గాని, ఎవరి వలన గాని ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా నువ్వు దేవుని వాక్యానికి కట్టుబడి ఉన్నావంటే నువ్వు రక్షణలో ఉన్నట్టే. కాబట్టి నీ తల వెంట్రుకలలో ఒక్కటైనా నశించదు. నువ్వెప్పుడు చివరి దాకా నువ్వు జీవించే ఉంటావు. As mentioned in Luke chapter 21 verses 16-20, there will be challenges from the people surrounding you. It can be parents, it can be in-laws, it can be sisters or brothers or relations, anybody. But if you have decided firmly to live according to the word of God, then the prophetic promise comes. Not a single hair of yours shall fall to the ground. You will be always protected. కొరకు ఎదురు చూచేదను అనుంది. But here he says in Micah chapter 7:7, I will wait upon the God of my salvation. అంటే నువ్వు దేవుని రక్షణ మీద నీకు నమ్మకముతో జీవిస్తున్నావు కాబట్టే నువ్వు ఏ తప్పు చేయకుండా నువ్వు జాగ్రత్త పెట్టుకుంటున్నావు. And you will take heed that you will not fall into any sinful area because you are serious about your salvation. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను అంటే ఏంటి? What does it mean when it says, I will wait for the God of my salvation in Micah 7:7? నా రక్షకుడు నాకు ఇవన్నీ నేర్పించి వెళ్ళారు, నేను కనిపెడుతున్న ఆ రక్షకుడు వచ్చే వరకు కూడా నేను నిలబడే రక్షణలో ఉంటాను. This means I have known what God had told me about salvation, and I will safeguard myself regarding this point called salvation. నువ్వు రక్షణలోనే ఉంటూ నిన్ను కాపాడుకుంటూ నీ కుటుంబీకులు గాని, నీ స్నేహితులు గాని, నీ భార్య వలన గాని ఎటువంటి తప్పు చేయకుండా నువ్వు జాగ్రత్త పడుతున్నావు అని అంటే అదే నీ ప్రార్థన. నువ్వు మోకాలే సెపరేట్ ప్రేయర్ చేయని అవసరం లేదు. But if you take care of yourself, standing very firmly according to the word of God, binding to the salvation, that thoughts that comes to you, that will be your salvation. You don't require anybody. In fact, you don't have to go on your knees and pray. అంటే దేవుని యొక్క మహిమ కలిగిన ముసుగులో ఆ మహిమలో నువ్వు ఉన్నావు. ఆ ముసుగు అందరికీ కనిపించదు. That means you will be into that glorious veil that God has given to cover your head, in that nobody can come and penetrate. ఎవరైతే రక్షణలో ఉండి దేవుని వాక్యానికి భయపడి దేవునికి ఇష్టంగా జీవిస్తున్నారో వాళ్ళ మీద ముసుగు ఉంది, రక్షణను ముసుగు ఉంది. Those people who have the fear of God and who are guarding the salvation, they have a veil covered over their head. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. That's what in Micah 7:8 it says, do not rejoice over me, O my enemy. ఈ విధంగా రక్షణ అన్నది దేవుడి మీకు ఎట్లా ఇచ్చారు, దాన్ని ఎలా కాపాడుకోవాలి, దానికి శిక్షణ ఏంటి, ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా నువ్వు ఎలా నిలబడాలి,
నా శత్రువా నన్ను అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను అన్నది నువ్వు ఇది చెప్పి ప్రార్థన చేయక్కర్లా. నువ్వు నిన్ను జాగ్రత్త పెట్టుకునే ఆ ప్రవర్తనే ఈ మీకా 7:8 లో ఉన్న నీ ప్రార్థన. Your prayer in Micah 7:8 would be, when I fall, I will raise. When I sit in darkness, the Lord will be a light to me. You don't have to say this at all. When you are there in the point of salvation, this will automatically take place in your life. It is applicable in your life. దేవుని శిక్షలు మనుషులను నాశనం చేయుటకు కాదు. Now, the punishment or the discipline that comes from God is not to be destroyed. It is not for man వారిని to be destroyed. రక్షించి నూతన స్థితిని ప్రసాదించుటకే అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. But the prophet is telling it is only for their own good, so that they'll come to the point of salvation. నాకు పరీక్ష వస్తుందంట, నాకు ఇది వస్తుందంట, నాకు అది ఇస్తుందంట అని మాట్లాడుతున్నారు. But many people will say, oh, it's a test for me, it's going to be a test for me, and they're talking differently. అంటే నీ పుండుని నీకు బాగు చేయడానికి దేవుడు వస్తుంటే ఆ పుండు మీద నువ్వే గోరు పెట్టుకే ఇలా మొత్తం గీరుకుంటున్నావు. When God is coming to heal your wound, you're using your nails and scratching it and making the wound so worse. అంధకారంలో శ్రమలు వచ్చినను మారు మనసు పొందుకుంటే చీకటి నుండి వెలుగుని ప్రసాదిస్తారు అని అర్థం 8వ వచనంలో ఉన్నది. In verse 8, it means when you are there in darkness, God will be the light to you, so that the darkness will go away from you. మారు మనసు పొందుకుంటే చీకటి నుండి వెలుగులోకి వస్తావు. But it is only when you truly repent, you will be bailed out of the darkness. మీ తలకు వెంట్రుకలలో ఒక్కడైనను నశించదు. Not a single hair of yours shall perish. విశ్వాసులు నమ్మకంగా ఉంటే, దేవుని చిత్తంలో ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఏమీ జరగదు. But those people who are true followers of God, when they are right in the sight of God, they will not have anything to worry. Romans 8:28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. Romans chapter 8 verse 28. దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుణ్ణి ముందు తెలుసుకోండి. ఇది పెద్ద వాగ్దానం అనుకుని ఇది పెట్టుకుని మీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుకుంటూ ఇది వాగ్దానం అని గొప్పలు చెప్పుకుంటూ తిరిగేస్తారు. It's mentioned in Romans chapter 8 verse 28, for those who love God. But people claim this as a prophetic promise and they start speaking. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవుణ్ణి ప్రేమించువారు అనంటే వాక్యానికి కట్టుబడి ఉంటేనే నువ్వు దేవుని ప్రేమించగలుగుతారు. If you love God, that means you will abide by all the instruction that God tells, or rather, if you abide by the instructions of God, that means you're loving God. దేవుని మాటలు వినువారు దేవుని సంబంధులు. The people who obey God's voice are God's children. దేవుని మాటలు నువ్వు వింటున్నావంటే ఈ లోకములో నువ్వు మంచి భద్రత కలిగి ఉంటావు. If you obey to the instructions of God, you will be divinely protected. ఈ లోకంలో నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడతావు. You will take heed the way you're behaving in this world. ఈ లోకంలో నీ ఆలోచనలో జాగ్రత్త పడతావు. You'll be very careful with your thoughts. దీన్నే దేవుని ప్రేమించుట అంటే. This is what is called as loving God. నువ్వు నిజంగానే దేవుని ప్రేమించి బాప్టిజం తీసుకుని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని రక్షణలో ఉన్నావు అని అంటే ప్రతిదీ మేలు కలగడమే నువ్వు చేస్తావు. కానీ నువ్వు కీడులో పడుతూ ఎదుటి వాళ్ళని కీడులోకి పంపిస్తూ ఎదుటి వాళ్ళ మీద నిందలు వేపుతూ నువ్వు నీతిమంతుడిలాగా ప్రపంచం మొత్తం చూపించుకోవు. If you are truly repenting and take baptism and living according to the word of God, then all things will work good to you. But on the other hand, if you keep on sinning and putting others into test, then it is not right. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని అనుకుంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తారు. If you love God according to the word of God, then he will love you. అసలు నువ్వు ప్రేమించక ముందే ఆయన నిన్ను ప్రేమించారు. In fact, he loves you even before you could love him. నిన్ను ప్రేమించాకే నిన్ను ఆయన సంకల్పం చొప్పున పిలుస్తారు. After loving you only, he has called you into his purpose. కానీ ఆయన ప్రేమించకుండా నువ్వే ప్రేమించేసి నువ్వు వచ్చేసి బాప్టిజం తీసుకుంటున్నావేమో చెక్ చేసుకో. But check, you are not loving God and you are going and taking baptism which is on your own. కదా, అలాగా ఉంది ఇలాగా ఉంది. Yes, you can be baptized without loving God and the other way also. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు ఎప్పుడు మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి. అది దేవుడి చిత్తంతో వెళ్ళిపోద్ది, వాళ్ళకి ఆటంకాలే రావు. And all things will work together for good. When? To those people who are loving God. That means working according to the word of God. And to those who are called according to the purpose, not according to your purpose. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు ఎలా ఉంటారు? How will God, the children of people be, or people will be when they are in God's plan and purpose? ఏలియా మనస్తత్వం కలిగి ఉంటారు, ఏలియా ఆత్మ కలిగి ఉంటారు. They will be like Elijah and they will walk like the way Elijah walked in the Lord. గొప్ప తీర్పు దినం గురించి ఏలియా ప్రవక్త ద్వారా ఏం మాట్లాడారో చూద్దాం. Let us see who is this Elijah and what did God speak through Elijah about the great judgment day. అంటే బాప్టిజం ఇచ్చే యోహాను కూడా దేవుని ఆత్మ ద్వారానే అతను కూడా పుట్టాడు.
Now, even John the Baptist was born in the way, and people saw that he had the spirit of Elijah. అందుకనే ఏలియా ఆత్మ స్వభావంతో పుట్టాడని లేఖనం That's చెప్తుంది. the reason he was also told that he has the spirit of Elijah upon him. ఏలియా ఆత్మ స్వభావం మొత్తం పరిశుద్ధాత్మ నడిపింపునే కదా. Now, was not the Holy Spirit who was leading Elijah totally? చూడండి మలాకి 4:4-6. మలాకి 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనములు. మలాకి చాప్టర్ 4 వర్సెస్ 4-6. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఈ విధంగా మీరు ఉండాలి. You have to be like this in the whatever is mentioned in verse 6. చివరి దినాలు. These are all the last ఏలియా days. అంటే డైరెక్ట్ గా ఏలియానే వచ్చేసి మీ అందరిది తిప్పేస్తారని కాదు. ఆ స్వభావం యొక్క లక్షణాలు మీరు కలిగి ఉండాలి. It's not that Prophet Elijah would come personally and do this, but you need to have the spirit of Elijah, where you'll be following verse 6. ఎటువంటి పరిస్థితుల నుండి అయినా సరే కాపాడటానికే దేవుడు ఏలియాని పంపుతున్నాను అన్నారు. No matter what the situation was, God was sending Elijah so that he would save them. నాకు విధేయులైన వారికి తీర్పు దినము సంతోషంగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. And to those obedient people, the great and dreadful day of the Lord will be peaceful, will be good, తల్లి కూతురు సంతోషంగా ఉంటారు. because both the mother and the daughter will be అత్త happy. కోడళ్ళు సంతోషంగా The ఉంటారు. daughter-in-law, mother-in-law will be good. అలాగే కోడలు అత్తగారు సంతోషంగా ఉంటారు. Like that, the daughter-in-law and the mother-in-law will be good. అలాగే తండ్రి కొడుకు సంతోషంగా ఉంటారు. Likewise, the father and the son would be good. భార్య భర్త సంతోషంగా The ఉంటారు. husband and wife would be good. భార్య ఆడబిడ్డలు సంతోషంగా ఉంటారు. The sisters-in-law and the ఇలాగ wife would be good. ఏమేమి రిలేషన్షిప్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా జీవిస్తారు. ఎందుకంటే వాక్యం ఉంది కాబట్టి ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా వాళ్ళు తగ్గించుకొని వాళ్ళు మారు మనసు తెచ్చేటటువంటి అవకాశం వీళ్ళు ఇస్తారు They కాబట్టి. are humbling themselves and they're willing for correction. That is the reason everything will be favorable. చూడండి 2 and 3 మలాకి. మలాకి 4వ అధ్యాయము 2-3 వచనములు. మలాకి చాప్టర్ 4 వర్సెస్ 2 and 3. అయితే నా నామమందు భయభక్తులు గల వారొగగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలే ఉందరు, మీరు వారిని అలగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది దేవుడు చెప్తుంది. ఇక్కడ ప్రతి మనిషి గురించి మాట్లాడదు. ఇక్కడ అమ్మ నాన్న చెల్లి తమ్ముడు కాదు. Here the Lord is talking to everybody, not specific to any particular మీరు కూడా relation. మనుషుల కిందకే వచ్చేస్తారు. అమ్మ నాన్న అయినా ఒక మనుషుల కిందే వచ్చేస్తారు. But you fit into all the character, whoever you are. నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. But for you who fear my name, the Son of Righteousness will rise with healing in his wings. ఆ వాక్యం వలన మీకు సమాధానము శాంతి ఓర్పు ఓపిక అన్ని దొరుకుతాయి మీకు. But because of that, you will have wellness, peace, joy, and good health. కోడల్ని ఓర్చుకుంటారు. And they will comfort the daughter-in-law. నువ్వు ఓర్చుకో పర్వాలేదు, నేను పెద్దదాన్ని కదా నువ్వు భరించు. ఇలా ఉండకూడదు. But the daughter-in-law should not tell, you are senior to me, therefore you have to bear. Why should I bear all the ఇక్కడ problems? పెద్ద చిన్న కాదు. It's not whether it is big or small. దేవుళ్ళో అందరూ సమానులే. Because in God's sight, everybody ఇక్కడ is same. వయసుతో సంబంధం లేదు. It's got nothing to do with your నువ్వు age. తగ్గించుకునే మనస్తత్వం ఉండాలి, చిన్నవాళ్ళు కూడా తగ్గించుకునే మనస్తత్వం ఉండాలి. కాదు Whether you పెద్దవాళ్ళు కదా అలాగే ఉంటారులే అని చెప్పడానికి ఇక్కడ లేదు. Whether it is old or young, both have to have patience and humble towards one another. వాక్యం ఉంది కాబట్టి వాక్యాన్ని ముందు పెట్టుకుని నువ్వెలా ఉండాలో చూసుకుంటూ వెళ్ళిపో, గానీ మిగతా వాళ్ళని పాయింట్అవుట్ చేయడం పక్కన పెట్టే. వాళ్ళకి వాక్యం తెలుసు కదా, వాళ్ళకి ఎందుకు కోపం రావాలి, వాళ్ళు బైబిల్ చదువుతారు కదా, మరి నువ్వు చదువుతావు కదా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? You have to check yourself whether you are right or not, but don't compare the other person. They are also listening to the word of God. They can change. Yes, you're also listening to the word of God. Why are you not ఎవరు changing? మార్చలేరు. Nobody can change anybody. నీ ప్రవర్తనను బట్టి దేవుడు ఆకర్షించడం వల్ల వాళ్ళలో మార్పు రావచ్చేమో.
And because of your good behavior, God perhaps can change the other person. వాళ్ళని దేవుడిలోకి నడిపించాలని వాళ్ళ పాపాల్లో పాల భాగస్తురాలు అవ్వడానికి నువ్వు వెళ్ళనవసరం లేదు. You don't have to go and become a partaker in their sins, or because of you, they should not become sinful. నువ్వు నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నువ్వు మంచిగా ఆలోచిస్తున్నావా, ఏ విషయంలోనైనా మంచిగా ఆలోచిస్తున్నావా, నీ నోట్లో నుండి చావు గురించి రానివ్వద్దు. Now, how you're speaking and what kind of speech you're doing and how are you behaving, never allow words like death. దీనిక మిమ్మల్ని పిలిచింది. Are you called for this reason to die? ఫస్ట్ వర్స్ మొదటి వచనం మలకై చాప్టర్ 4 వర్స్ 1. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులు అందరూ దుర్మార్గులు అందరూ కొయ్యి కాలు వలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఇది? Who is speaking these words? దేవుడు డైరెక్ట్ గా చెప్తున్నారు. God himself is speaking to us. ఏమని మాట్లాడు? దేవుణ్ణి నిర్లక్ష్యము చేసి అవకాశములు వచ్చినా కూడా దాన్ని తృణీకరించి అహంకారముతో దేవుని యొద్దకు తిరిగి రాని వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంట అక్కడ? What will happen to the people who are arrogant and wicked, who are going against the Lord? What will happen to them? దేవుని మాటనే తృణీకరిస్తారు, అంటే అది అబద్ధమో అది కల్ట్ అని చెప్పేస్తారు. They will reject the word of God and they also frame telling it's a cult. దేవుణ్ణే కల్ట్ అని చెప్పేస్తారా? So these people will be so rash that they land telling God also as a cult. నువ్వు మాట్లాడేటప్పుడు నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నానా లేదని చెక్ చేసుకో. లేదనుకో నువ్వు తీసిన గుంటల్లో నువ్వే పడతావు. You need to be very careful when you are making a comment, otherwise you will be falling in your own pit. చేతులారా నీకు నువ్వే నాశనం ఎందుకు కొని తెచ్చుకుంటావు? Why are you- బ్రతకొచ్చు కదా, ఎందుకు నువ్వు చావాలని అనుకుంటున్నావు? దేవుడికి నువ్వు విరోధంగా పాపం చేసుకుంటూ నువ్వెందుకు చావాలి? నువ్వు బ్రతుకు. Why should you perish? You should live, but you are perishing because of the words that is coming out of your lips. అంటే ఇక్కడ కొయ్య కాలునట్లు అని ఉంది. ఇక్కడ It talks about like a burning like a furnace. కొయ్య కాలు వలె ఉందురు అని అంటే దానికి అర్థం తెలుసా? Do you know what it means when it comes to a burning furnace? అంటే అగ్ని లాంటి శ్రమలు వాళ్ళకి వస్తాయి. అది దేవుని నుండి వాళ్ళకి పనిష్మెంట్ గా వస్తాయి. వాళ్ళకి తెలియదు అది. And their punishment will be so intense, it's like a burning furnace and they don't even realize it. బయటకి ఎలా కనపడుతుంది? వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వాళ్ళు నన్ను టార్చర్ చేస్తున్నారు, వాళ్ళు నన్ను అలా చేసేస్తున్నారు, వాళ్ళు నన్ను చంపడానికి చూస్తున్నారు అన్న పదాలు వస్తాయి బయటికి. But externally you will be told they are torturing me, they are not concerned about me. They will tell all sorts of wrong things about them. అటువంటి వారిని కాపాడడానికి కూడా దేవుడు పనిష్మెంట్ ఇచ్చినా కూడా ఇంకొక అవకాశం ఇస్తున్నారు ఏలియాని పంపించి. Even though these people are facing severe punishment, God is sending people like Elijah to save them. ప్రజల హృదయాలను క్రీస్తు కొరకు సిద్ధపరుస్తున్నాడు. And here he is preparing them for Christ. పాపము ఖండించి మారు మనసు పొందటానికి ప్రేరేపిస్తున్నాడు. He is rebuking sin and encouraging repentance so that they will be saved. చూడండి మాథ్యూ 17 verse 10. మాథ్యూ 17 వర్స్ 10. మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనము. మాథ్యూ 17 వర్స్ 10. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. నెక్స్ట్ 11వ వచనం. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టినను మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతనిని ఎరుగక తమకు ఇష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానెను. అప్పుడు ఆయన బాప్తిసమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. ఇప్పుడు ఆలోచించండి, వీళ్ళు ఎలాగా ఆలోచిస్తున్నారో అదే విధంగా నువ్వు ఆలోచిస్తున్నావా? Are you also thinking the way these people are thinking too? వాళ్ళు ఏలియా వస్తే కూడా ఏలియా దేనికి వచ్చారో కూడా గ్రహించలేక అతన్ని శ్రమ పెట్టి బాధ పెట్టి ఒక నాట్యకారిని అడిగిన కోరిక తీర్చడానికి యోహాను తలను నరికించేశారు. They did not recognize even if Elijah had come, they choose to abuse him. And just because a lewd dancer was dancing, they were believing in what the dancer wanted. ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతనిని ఎరుగక తమకు ఇష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. ఈ రోజు రక్షణ అంటే తెలియక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎవరి మీద నిందలు వేస్తున్నావు?
Today, likewise, salvation has come, but you have not recognized it, but you are blaming. Whom are you blaming? ఎలా చేస్తున్నావు? How are you doing that? ఏలియా ప్రవక్తలందరిలో గొప్పవాడు. Now, Elijah was a great prophet. అందరిలో గొప్పవాడు. Elijah was a very great prophet among all. దేవుడు తన ప్రవక్తల ద్వారా చేసిన వాగ్దానములన్నిటినీ నెరవేరుస్తారని ఎంతమంది నమ్ముతారు? How many people truly believe that God will fulfill all the promises that he spoke? Luke 1:16 and 17. లూకా సువార్త మొదటి అధ్యాయము 16-17 వచనములు. లూక్ చాప్టర్ 1 వర్సెస్ 16 and 17. ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారు దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించరు. ఇప్పుడు మరి నీ ఇంట్లో తల్లిదండ్రుల హృదయాలు పిల్లల తట్టు ఉంటున్నాయా, లేకపోతే గొడవలు ఉన్నాయా? Now, in your house, is your father and mother turned towards the children, or the children turned towards మా the అన్న father? వలన మా అమ్మ నాన్న కష్టపడుతున్నారు. Some people say, because of my brother, my parents are suffering. మా అక్క వలన మా అమ్మ నాన్న Or some కష్టపడుతున్నారు. people say, because of my sister, my parents are suffering. మరి ఎక్కడ రక్షణ ఏది? Where is the salvation నువ్వు then? రక్షణలో ఉన్నావు కదా మరి. You said you are in salvation. నీ వాళ్ళు కోపడితే నువ్వు కోపం తరుస్తావు, వాళ్ళు చెయ్యెత్తితే నువ్వు చెయ్యెత్తుతావు. మరి ఎక్కడ somebody- నువ్వు రక్షణలో ఉన్నావా మరి? In your family member, somebody raises the voice, you raise your voice. If somebody gets angry, you also get angry. Where is the salvation that you're talking about? అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి అనుంది. And will cause those who are rebellious to accept the wisdom of the godly. మరి అందరూ అవిధేయులుగానే నడిపించుకుంటూ సంఘానికి కనెక్ట్ చేసుకుంటున్నారు. But all disobedient children are only leading towards their church. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. నీ సంఘానికి వచ్చిన వాళ్ళకి సంతోషం ఉందా, ఆనందం ఉందా? Now there will be always peace and joy. But the people who are coming to your church, do they have peace? Do they have joy? ఇది సంఘానికి ఉండవలసిన లక్షణాలు. This is what the లేదని church కొన్ని should have. సంఘంలో యజబేలు స్త్రీని ఉండనిస్తున్నావు అని అన్నారు. Otherwise, you are having Jezebel in your church. తానే నిజమైన దేవుడినని బయలుపరుచుకుంటున్నారు ఇక్కడ. Or they are telling themselves as their God, their gods. ఇక్కడ దేవుడు తానే దేవుడినని, నేను మీకు సంతోషాన్ని ఇస్తానని, బలాన్ని శక్తిని ఇస్తానని తన గురించి తను బయలుపరుచుకుంటున్నారు. God is revealing that He is God, He alone is God, and is going to reveal that peace and joy to you. అట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలకు విధేయులైన వారు అని అంటున్నారు ఇక్కడ. But to those people who are rebellious and they are causing stumbling block, అటువంటి వారు ఇక్కడ సంతోషంగా ఉంటారు, పరలోకంలో కానీ ధన్యులే. but the people who obey, on the other hand, according to the word of God, will be blessed here and will be blessed above also. అటువంటి వారికే అంటే ఒక్కటైనను నశింపదు. ఏలియా లాగా ఉంటూ అత్త కోడల్ని కలపాలి. ఎక్కడ గొడవలు జరుగుతున్నాయో అక్కడ సమాధాన పరచాలి. డబ్బు కాదండి, డబ్బు పోయినా పర్వాలేదు, అక్కడ సమాధానం ముఖ్యం. అక్కడ Like the spirit డబ్బు of, కోసము మనుషుల్ని పోగొట్టుకోకూడదండి. because like how Elijah led, that's how there should be peace. Let it be a mother-in-law and daughter-in-law. Always peace should be established in them. It's not about money. Money can come and go. నీ ఇంటి వారిని నువ్వు కాపాడుకోవాలి, ఆ బాధ్యత నీకు ఇచ్చారు. God has given the responsibility to save your own household. నువ్వు ఎప్పుడైతే మీ అత్తని అత్తగారు గాని, లేకపోతే అలాగే అత్తగారు వచ్చి కోడళ్ళు గాని, మీరు ఎవరైనా సరే ఎప్పుడైతే కోడళ్ళని ఒక కూతురులాగా, అల్లుళ్ళని ఒక కొడుకులాగా మార్చుకోవడం మీరు మొదలు పెట్టారో, ఏలియా లాంటి స్వభావం మీకు వచ్చినట్టే. You have the spirit of Elijah indeed when you are treating your daughter-in-law as daughter, son-in-law as son. And the same way, you have the spirit of Elijah when the daughter-in-law is treating her mother-in-law as ఇక్కడ mother. మళ్ళీ ఆమె లేదు కదా నేను ఎందుకు ఉండాలి, ఆమె లేదు కదా కాదు. నువ్వు రక్షణలో ఉంటే నేను ఉండాలి అని అనుకుంటావు. If you are there in salvation, you will decide that you ought to obey God's voice, not about others. You will not నువ్వు focus on others. గొప్పగా హెచ్చించబడతావు. నేను చెప్తున్నాను, You will be greatly exalted. This is what I'm telling to నువ్వు you. ఇశ్రాయేల్ జనాంగానికి తల్లిలాగా, నీ కుటుంబం మొత్తానికి నువ్వు తల్లిలాగా వాడబడతావు. నేను You will be చెప్తున్నాను. a mother to all the people of your household and to all the nations. అటువంటి వారికి వీలు కాని వాక్కును నేను దయచేస్తాను. To those people, God will give an amazing word in their life. Luke 21:15. లూకా సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. లూక్ చాప్టర్ 21 వర్స్ 15. మీ విరోధులు అందరూ ఎదురాడుటకును
కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. చూసారా, వీలు కాని అనంటే ఏంటి తెలుసా? ఇంకా ఎవ్వరు కూడా నిన్ను వాదించలేరు. That means this particular verse, Luke 21:15, nobody will be able to contradict or resist the words that is coming from your mouth. అంటే అక్కడ గొడవ ఉండదు, There will not be any fights there. న్యాయం ఉంటది, There will be justice there. నీతి ఉంటది. There will be righteousness. నీతో వాదించుటకు వచ్చే వాళ్ళు కూడా నువ్వు మాట్లాడే దాంట్లో ఉన్న నీతిని, న్యాయాన్ని చూసి వాళ్ళు కామ్ అయిపోతారు. But when they see the apt wisdom, people or the opponents cannot be in a position to reply or నిత్య refute you. రక్షణకు శిక్షణ ఇదే. This is the discipline that is going to have for eternal salvation. Proverbs 2:6. Proverbs chapter 2 verse 6. సామెతలు 2వ అధ్యాయము 6వ వచనము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. మరి ఆయన నోటి నుండి వచ్చును అంటే ఆ మాట నీ నోట్లోకి రావాలంటే నువ్వు రక్షణలో ఉంటేనే కదా వచ్చేది. You will get this understanding only when you are there in the point of salvation. Hmm? And God will grant you wisdom only when you have this. యెహోవాయే జ్ఞానము ఇచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. For the Lord grants wisdom, from his mouth come understanding and knowledge. చూడండి, ఎక్సోడస్ 4:11 and 12. నిర్గమకాండము 4వ అధ్యాయము 11, 12 వచనములు. ఎక్సోడస్ చాప్టర్ 4 వర్సెస్ 11 and 12. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానికే గాని, చెవిటివానికే గాని, దృష్టి గలవానికే గాని, గ్రుడ్డివానికే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అంటే దేవుని నోరే నీకు తోడుగా ఉండి నీ నోటికి ఆయనే నోరుగానే ఉంటారు. That means you will be a mouthpiece of God. Whatever God speak, you will speak. అది నువ్వే పరీక్షించుకోవాలి. ఇంకా That you have to check that. నీకు ఎలా కావాలో నువ్వే చెక్ చేసుకోవాలి. ఇంకా You will be like a spokesperson to God and you need to check నువ్వు about it. రక్షణలో ఉంటే వీలు కాని వాక్కు ఏ విధంగా, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా అంటే ఎక్కడికి వెళ్ళినా సమాధానమే ఉంటది, గొడవలు అన్నది ఉండదు. You will have peace wherever you go. There will not be any fights or any disputes. ఇటువంటి వాక్కు నీకుందనుకో, ఎంత కోపంగా ఉన్న వాళ్ళైనా నువ్వు చల్లార్చగలుగుతావు. If you have this word deep rooted inside you, you will be able to cool any person who is లేదనుకో angry. అక్కడ సమాధానంగా ఉన్న దాంట్లో గొడవలు రేపుతావు. Otherwise, wherever there is peace, you will be the person to go and provoke them into angry. మీరు నాబాలుది చూశారు కదా, You saw what happened to Nabal. ఆ విధంగా నోటుకొచ్చినట్టు మాట్లాడి లేనిపోని కోపం తెప్పించుకుని నాశనం నెత్తి మీదకి తెచ్చుకుంటారు. Nabal, the way he spoke, provoked the anger in David, and he brought that worries upon 15th him. verse. 15వ వచనం verse 15. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. అది నువ్వు రక్షణలో ఉంటేనే ఇది ఉంటది, లేకపోతే నీకు దొరకదు. If you're there in salvation, only then you will get these blessings. Otherwise, you will not find them at మరి all. నువ్వు రక్షణలో ఉంటే ఇటువంటి రక్షణ నీకు దొరుకుతున్నప్పుడు, ఈ ప్రొటెక్షన్ నీకు ఇస్తున్నప్పుడు, మరి నువ్వెందుకు క్విక్ రియాక్షన్ అవుతున్నావు, క్విక్ డిసిషన్ తీసుకుంటున్నావు, వెంటనే డిసిషన్ తీసుకోవడం ప్రాబ్లంలోకి వెళ్ళి పడిపోతున్నావు, ఎందుకు రియలైజ్ అవ్వలేకపోతున్నావు? నువ్వు రక్షణలో ఉన్నావా? చెక్ When చేసుకోమని. you have this protection, when you have the salvation, why are you so caught up with quick reaction, getting irritated so easily, getting angry and all these things? మరి బయట Think వాళ్ళకి about it. నువ్వేం చూపిస్తున్నావు? నీ రక్షణ చూపించట్లేదు. You're not showing your salvation to outsiders. What are you showing them to outside? నీ రక్షణ మీద పాయింట్ అవుట్ చేసే విధంగా నీ ప్రవర్తన కనబడుతుంది అక్కడ. You are pointing out at people as if you are not having salvation. మళ్ళీ వెళ్ళి నువ్వు నేను రక్షణలో ఉన్నానని వాళ్ళ దగ్గర చెప్పావు అనుకో, నువ్వు ఇలా వచ్చిన తర్వాత నిన్ను నోటుకు వచ్చినట్టు తిట్టుకుంటారు. And then you go and tell that you are saved, but the people who are going after you, they will scold you. Luke 24 verse 19. లూకా సువార్త 24వ అధ్యాయము 19వ వచనం. Luke 24 verse 19. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజల అందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఇది రక్షణ. ఆయన రక్షకుడు కాబట్టి ఆ రక్షకుడు ఆయన ప్రతి మనిషికి కూడా ఏ విధమైన రక్షణ ఇచ్చారు? యాక్షన్స్ లో గాని, మాటలో గాని ఆయన శక్తి కలిగిన ప్రవక్తలాగా ఆయన రక్షణను చూపించుకున్నారు. తండ్రి నుండి పంపించబడిన వాడుగా చూపించుకున్నారు అక్కడ. Jesus of Nazareth, that is Lord, clearly displayed mighty things in deed and word before God and before the people. This was his కొంతమంది testimony. నమ్మారు, Some people believed, కొంతమంది నమ్మలేదు. some did not. అలాగే
రక్షణలోకి వచ్చానని అంటారు. Some people say that they are saved. కొంతమంది రక్షణలో లేరు కానీ ఉన్నారని చెప్పుకుంటున్నారు. Some people are not at all saved, but they think that they are saved. అలాగే 1 కొరింథియన్స్ 10th చాప్టర్ లో అందరూ ఒకే బాప్తిజం తీసుకున్నారు, ఒకే మన్నా తిన్నారు, కానీ వారిలో కొందరు దేవునికి ఇష్టలుగా లేరు కాబట్టి కొంతమంది నాశనం అయిపోయినట్టుంది. And very clearly 1 Corinthians chapter 10 verse 10 says, because they were complaining and murmuring, though they have been baptized, they were destroyed by the destroyer. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. It is impossible to please God without having faith. విశ్వాసము లేకుండా నీకు రక్షణ లేకుండా దేవునికి నమ్మకంగా ఉండటం అసాధ్యము, ఇష్టుడిగా ఉండటం అసాధ్యము. It is impossible without being faithful. You cannot come to the point of salvation or please God. 17th verse. Luke 24 verse 17. లూకాసు వార్త 24వ అధ్యాయము 17వ వచనము. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట ఏమని అడుగగా వారు ముఖముఖులై నిలిచిరి. అంటే ఎవరు అడుగుతున్నారు? Who's క్రీస్తు asking? అడుగుతున్నారు. మీరు మాట్లాడుకుంటున్నారు కదా. ఎప్పుడు? 3వ దినం ఆయన లెగిసిన తర్వాత కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ వెనకాలే ఈయన వెళ్ళారు. And this is after the third day of resurrection. Jesus Christ was just following the two people. అప్పుడు ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముతో ఇలా తిరిగి ఆయన ఒక చూశారు, కానీ ఆయన గుర్తుపట్టలేకపోయారు. Jesus was asking to the two people, what kind of conversation is this that you have with one another as you walk and are sad? Because they were sad, they just looked into him. అలా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు రక్షణలో ఉన్నావో లేదు నువ్వెలా గుర్తుపట్టగలుగుతావు? ఎదుటి వాళ్ళు లేరని ఇది అబద్ధమని నువ్వెలా చెప్పగలుగుతావు? Since they could not recognize Jesus Christ and you are having the same situation, how do you know that you are saved and how do you know others are saved or not? 16వ వచనం చూడండి. Verse 16. 16వ వచనం. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. అంటే ఆయనే మూసేశారు కదా అలా తీసుకుంటారు. And people immediately says God has closed their eyes. No, it is their attitude has closed their ఆయన eyes. మూయలేదు, వారు మూసుకుపోయి వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళకి ఇష్టంగా ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. They closed their eyes because their focus was different, their priority was different, and they were talking about other things. 18th verse చూడండి. 18వ వచనము. వారిలో క్లెయూపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒకడవే ఎరుగువా అని ఆయనను అడిగాను. ఇలా ఉంటది. మరి క్రీస్తుని ఎందుకు గుర్తుపట్టలేదు? Now they were telling that they do not know what is happening. Why they could not recognize Jesus Christ? ఎలాగైనా వెళ్ళగలుగుతారు. Lord can come in any form. ఏ విధంగానైనా వెళ్ళగలుగుతారు. He can come in any form to you. ఏ శరీరంలోనైనా He ఉండగలుగుతారు. can be in any body. నీ కన్నులు మూసుకుపోతే ఏం చేయగలుగుతారు? If your eyes are closed, what can he do? నీ కన్నులు మూసివేయడం వల్లనే నువ్వు వీళ్ళలాగా నీకేం తెలీదా అన్న ప్రశ్న వేస్తున్నారు వీళ్ళు. And since your eyes are closed, you are looking at the other person saying, don't you know you are getting lost? వాళ్ళ కళ్ళు మూసుకుపోయాయి. They are closing their eyes because of their own ideas. 25వ వచనం చూడండి. Verse 25. 25వ వచనం. అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలు అన్నిటినీ నమ్మని మందమతులారా. పాత నిబంధన నమ్మరు కదా. Because you don't believe in the Old Testament, Jesus is telling them these things. Verse 25. ఏమన్నారు ఇక్కడ? What did he say in verse 25? అంటే నమ్మని మందమతులారా అని అన్నారు. And he says your heart is very difficult to believe what the prophets have spoken. ఉన్నారు. Therefore, where are you there in the point of salvation? ఎక్కడున్నారు? మరి నీకు ఎలా తెలుసు? How do you know? ఎలా తెలుసు? How do you know whether you're saved or not, or others are saved or not? నీకు అంజూరపు పళ్ళు తెలుసు. You know about fig tree. కానీ అంజూరపు పళ్ళు ముద్దుతోనే స్వస్థత చేస్తారని మీకు తెలుసా? Do you know when the fig fruit is crushed, there can be healing? కొంతే తెలుసు, దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు, మిగతా దానికి ఇంపార్టెన్స్. You know only little, but you do not know much. చూడండి 45 verse. 45వ వచనము. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి. ఎందుకు తెరిచారండి? Why did the Lord open their understanding? లేఖనాలు గ్రహించేటట్లు ఆ వారి మనసుని ఎప్పుడు దేవుడు తెరిచారు? When did the Lord open their understanding to understand the scriptures? ఎప్పుడు తెరిచారండి? మీరు వాక్యం గ్రహించేటట్టు మీ హృదయం ఎప్పుడు తెరుస్తారు దేవుడు? When do you think God will open your heart so that you would understand? దానియేలు ఆ గ్రంథము రాసేసి దాన్ని నువ్వు మూసే ఎవరికి తెలియనివి కానేశారు. In the book of Daniel, clearly God said,
close the seal of the prophecy of this book. నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన సంకల్పంలో నువ్వు పిలువబడినప్పుడు అన్ని మేలు కలగడానికి నీ వలన అన్ని మంచి చేయడానికి ఆ గ్రంథాన్ని నువ్వు కనిపెట్టగలుగుతావు, తెరిచి చదవగలుగుతావు. But if you love God and you are called according to the purpose of God, not according to your purpose, and then God will show all that which is good, and that seal of the book will be open for you. అలాగే షద్రక్ మెషక్ అబేద్నెగోలకి దానియేలుకి ఆ రాజు భోజనం తినే అంత పరిస్థితి ఎదురయ్యేటప్పుడు ఆ నపుంసకుడికి ఏ విధంగా వీళ్ళు అప్రోచ్ అయ్యారో, ఏ విధంగా వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని మాట్లాడారో అది దేవుడు చూసిన తర్వాతనే వాళ్ళ మీదకి కటాక్షం వచ్చేటట్టు దేవుడు నపుంసకుడిని ప్రేరేపించారు. The way Shadrach, Meshach, Abednego, Daniel performed or approached the eunuch, it was so pleasing in the sight of God. That's the reason God showed extreme favor in the mind of eunuch, and then he was favorable. చూడండి 44వ వచనం. వర్స్ 44 వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడిన అన్నియు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. ఇవన్నీ కూడా నెరవేరితే కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు. Even after all this thing took place, they could not still recognize him. పాతది కొట్టివేయబడిందంటే పాత నిబంధన కొట్టివేయబడిందని కాదు, అదే క్రీస్తు చెప్పారు, ఒక సున్నా అయినను పొల్లైనను కొట్టిపోదు అని. Now you are telling Old Testament is no more. Jesus Christ very categorically said, not a single thing will be stricken off. పాత నిబంధనలో కొట్టివేసినది ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఆజ్ఞలని, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఆచారాలని, బలుల్ని కొట్టివేశారు గాని మిగతావన్నీ అలాగే ఉన్నాయి. The Old Testament, only few things have been removed. That is the sacrifice of the animals and the traditions and customs. Not everything. 36th verse. 36వ వచనము. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానం అవును గాక అని వారితో అనెను. Now as they said these things, Jesus himself stood in the midst of them and said to them, peace to you. కదా చూడండి 32 verse. 32వ వచనము. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అదేనా ఇప్పుడు నాకు జరుగుతుంది. We just now read verse 32, and that's what happens to me. పౌలు కూడా నాకు మండదా అని అన్నాడు. Paul also said, will I not get agitated? నాకు బాధ రాదా, ఈ విధంగా మాట్లాడుతుంటే నాకు బాధ రాదా, నాకు మండదా, మీరు దేవుడి వాక్యాన్ని గ్రహించకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే నాకు బాధ రాదా అని అడుగుతున్నాడు. Even Paul said the same thing. Even I'm telling, will I not be agitated and grieved the way you are speaking because of your ignorance? నువ్వు వాక్యం చదివేటప్పుడు నీ హృదయంలో బాధ దుఃఖము వస్తే అప్పుడు నీకుంటది, ఈ తప్పు ఇట్లా చెయ్యొద్దు, ఎవరితోనూ చేయించకూడదు, మనం రక్షించుకోవాలన్న ఆ మనస్తత్వం మీకు వస్తుంది. When you read the word of God, you should be really grieved and put to sorrow that, oh, I could not live like this, and you will save yourself and you will also start focusing on others. Jeremiah 1:9. ఇర్మియా 1వ అధ్యాయము 9వ వచనం. జెరమియా చాప్టర్ 1 వర్స్ 9. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను. 10. 10వ వచనము. పెళ్లిగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. మరి ఈ వాగ్దానము ఇచ్చి జెరమియాను అంత గొప్పగా వాడుకుంటుంటే అటువంటి ఆత్మతో మనుషులు నడిపింపబడుతున్నప్పుడు నువ్వు దేవుడువా? దేవుడు వచ్చి మాట్లాడితే వింటా, నువ్వు మాట్లాడితే వినను. When the prophet is speaking to you, you are telling, are you a God? If God means he only God comes and tells us, I'll believe. That means you are so much entertained. మీకు తెలుసా దేవుడి యొక్క అనుభవ జ్ఞానం తెలుసా నీకు? Do you have the experience of God? ఆ లేఖనం యొక్క అనుభవ జ్ఞానం నీకుందా? Do you have that experience of God? రక్షణకు అర్థం తెలుసా? Do you know the meaning of salvation? భద్రము సుమి ఊరుకుండుము. Be careful, be quiet. నువ్వు ఇప్పుడు చెప్పు, రక్షణ అంటే తెలుసా నీకు? I'm asking, tell me, do you really know what is the meaning of salvation? నీ రక్షణకి నీకు శిక్షణ ఉందా? Do you have discipline for your salvation? ఆ శిక్షణ ఏంటో తెలుసుకోవడానికి శిక్ష అనుభవిస్తున్నావా? Are you ready to receive the discipline and face the punishment? రక్షణలోనికి నిలబడడానికి శిక్షని నువ్వు గుర్తిస్తున్నావా? Are you able to identify the discipline that is required for salvation? ఆ శిక్ష నుండి బయటకు వస్తున్నావా? Are you able to come out of that particular point? శిక్ష నుండి బయటకు వచ్చి రక్షణను పొందుకుంటున్నావా? Are you able to come out successfully and get salvation? జ్ఞానమును ప్రేరేపించు ఆత్మ. Acts 6 verse 10.
Acts 6 verse 10. అపొస్తల కార్యము 6వ అధ్యాయము 10వ వచనము. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అంటే మాట మాట వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి వీళ్ళు జవాబు ఇచ్చి వాక్యము ముందు పెట్టేసరికి వాళ్ళు మాటలాడలేకపోయారు. Now, when they were speaking, they could not resist the wisdom that the other person was speaking. ఎవరితను? Who is this person? స్టెఫెను పరిశుద్ధాత్మ బలముతో నిండుకొని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అక్కడ. Now, Stephen received the enormous spirit of and wisdom, and he was speaking. ఎవడైనాను విశ్వాసముతోను ఆత్మతోను అంతరంగములో నింపబడితేనే వాడు దేవుడు కృపను శక్తిని బయటకి చూపించగలుగుతారు. ఈ పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అందరూ. Whoever is been depending upon the spirit of wisdom and power, only then he will able to know the compassion. ఎవడైనాను Whoever విశ్వాసముతోను with faith ఆత్మతోను and with spirit, అంతరంగములో నింపబడితే if they are filling themselves in the inner heart, వాడు దేవుని కృపను శక్తిని బయట చూపించగలుగుతాడు. this person can show the Lord's mercy and the grace of God and compassion on others and the power of God. ఇప్పుడు నువ్వు ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నావో నీ ప్రజెంటేషన్ కానీ నువ్వు మాట్లాడేది కానీ పరిశుద్ధాత్మ నింపబడి వస్తుందా, లేకపోతే నీ కోపము మొత్తము నిండిపోయి ఒకేసారి తన్నుకుంటూ బయటకు వస్తుందా? Now consider the way you are presenting towards others. Are you filled with the Holy Spirit and speaking according to the word of God, or are you filled with your anger and it's kicking out of wrong words out of your mouth? 8 and 9 చదవండి. 8, 9 వచనములు. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లెబర్తీనుల అనబడిన సమాజములోను, కురేనీయులు సమాజములోను, అలెగ్జాంద్రియల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు వాదించలేకపోయిరి, ఎదిరించలేకపోయిరి. None of them could stand against his wisdom and spirit which Stephen spoke. ఇది ఎదిరించలేకపోయారు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అంటే తండ్రి యొక్క ఆజ్ఞ, కుమారుడి యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ బయలుపరచడం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు బయలుపరచబడతాయి. Now the word that came from the Father, the way the Son was performing Jesus Christ, and the Spirit was leading. This is what happened in verse 6. దానికి సమాధానం చెప్పగలిగే అంత శక్తి నీకు ఉన్నప్పుడే నువ్వు రక్షణలో ఉంటావు. లేదనుకో ఈ లోకంలో ఉన్న ఏంటి లాజికల్ థింకింగ్ తో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావు, కానీ ఓడిపోతావని గుర్తుపెట్టుకో. నువ్వు Remember, you're no match to the wisdom and the spirit that is given to a person who is లాజికల్ salvation. మైండ్ లాజిక్ గానే మిగిలిపోతాది, నిన్ను బాగు చేయదు. Your logical mind will not heal you or deliver you. నీ లాజికల్ మైండ్ ఎప్పుడు భయంలోనికే నడిపిస్తుంది నిన్ను. And your logical mind will always lead you to fear. లాజికల్ మైండ్ తో దేవుణ్ణి ఆరాధించలేవు. With your logical mind, you cannot worship God. ధాన్యానికి పొట్టుతో ఏంటి సంబంధము? What has got the wheat to do with chaff? కదా, గోధుమలకి గురుగులతో ఏంటి సంబంధము? What has the wheat got to do with tares? జాగ్రత్త పడండి. Be careful. 9th verse. 9వ వచనం. అప్పుడు లెబర్తీనులు అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. జ్ఞానమును ప్రేరేపించిన ఆత్మ, దీన్ని గుర్తిస్తున్నారా, గుర్తించలేకపోతున్నారా? Are you able to understand this or not? గుర్తిస్తే నువ్వు ఎవడవో, నువ్వు ఎవరికి సంబంధించిన దానివో నీకు గుర్తుంటది. If then you will able to recognize who you belong to. ఇక్కడ ఇవన్నీ విన్నవారు, చూసిన వారు దేవుని శక్తిని గుర్తించకుండా అతనితో వాదన పెట్టుకున్నారు. Here they were not able to recognize the wisdom and the spirit by which Stephen spoke, but instead
they wanted to have a dispute with Stephen. వాదన పెట్టుకుంటానికి వాళ్ళు వచ్చారు. They were ready to go and fight with him, కానీ స్టీఫెన్ జ్ఞానం ముందు వారు నిలవలేకపోయారు. but they could not resist the way Stephen spoke. రేపు ఎవరైనా నిన్ను బోల్డ్ అని ప్రశ్నలు వేసినప్పుడు నువ్వు సమాధానం నీలో ఉండి చెప్పలేకపోతున్నావు అని అంటే దేవుని జ్ఞానం ముంచుకుని నువ్వు చూపించలేకపోతున్నావు. So if somebody is coming and asking you and you're not able to tell anything, you're not able to give an answer, that means you're having the wisdom but not able to convince them. కానీ వాళ్ళు తర్వాత ఏ ప్రశ్న వేస్తున్నారో నువ్వు గుర్తించగలుగుతున్నావు, కానీ నీలో ఉన్న శక్తి వాళ్ళకి ఏ ప్రశ్న వేయగలదో అది నువ్వు గుర్తించలేకపోతున్నావు. You're able to know what question they are going to put, but the way you answered, you should know what that will be the next question or answer they're going to put. కానీ స్టీఫెన్ జ్ఞానం ముందు వారు నిలవలేకపోయారు. కాబట్టి ఈ రోజు నేను నీతో ఏం చెప్తున్నానంటే, వాళ్ళు ఏ ప్రశ్న వేస్తారో కాదు, నీలో ఉన్న దేవుడు ప్రేరేపించి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు వేసే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం ఇవ్వలేరు. నేను చెప్తున్నాను ఈ రోజు, ఆత్మతో చెవుగలవారు వినుదురుగాక. So therefore, since you also have that wisdom and spirit, this is what I'm telling. It's not about what they are going to question, but you will be given wisdom to answer them in such a way they'll not be in a position to resist you. Acts 11:27-28. అపోస్తల కార్యము 11వ అధ్యాయము 27-28 వచనం. యాక్ట్స్ చాప్టర్ 11 వర్సెస్ 27 and 28. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకయు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోవచ్చున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. ఇది పరీక్షించారు, కానీ వెంటనే రాదు కదా. They నాకు tested, జరగలేదే, మరి ఇలా అన్నారు కదా, నాకేమి రాలేదే అని అంటారు. కానీ ఆ కరువు వచ్చినప్పుడు ఉంటాది, ఆ నరకం అనుభవించలేరు. కంటి ముందు పిల్లలు చనిపోవడం, కంటి ముందు భార్య చనిపోవడం, కంటి ముందు భర్త చనిపోవడం, this great అప్పుడు గుర్తుకొస్తది ఈ ప్రవక్త చెప్పారు కదా అని. అప్పుడు ఏంటి లాభం? అప్పుడు అనుకుంటారా అయ్యో అప్పుడు నమ్మితే బాగుండని? The prophet spoke about a famine and it came, but in case if you take heed, it is good. But after it comes, there's no point in you crying and saying, I should have heeded my voice that time itself. I should have obeyed then itself. చూడండి, యాక్ట్స్ 5:38-39. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 38-39 వచనం. యాక్ట్స్ చాప్టర్ 5 వర్సెస్ 38 and 39. కాబట్టి నేను మీతో చెప్పుదని ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచననైనను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వల్ల కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అవుదురు సుమి. ఇది మర్చిపోతున్నారు కదా. Many people are forgetting about Acts chapter 5, 38 and 39. ఎదుటివారు చేసే దాంట్లో నేను మళ్ళీ నీకు హెల్ప్ చేస్తాను, సహాయం చేస్తాను. I'm actually helping you. ఎదుటివారు చేసే దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది విను ఫస్ట్. When somebody is telling something, first give a good hearing to what they're telling. ఫస్ట్ చూడు, Examine and see వాళ్ళు closely. మాట్లాడేది వాక్యంతో ఉందా లేదా అన్నది చూడు. You need to examine whether they're speaking through the word of God or not. వాళ్ళు చెప్పే దాంట్లో దేవుడు వాక్యం ఉందా, వాళ్ళ అండర్స్టాండింగ్ కాదు, దేవుడు వాక్యం ఉందా లేదా అని చూడు. Don't see their understanding. Check whether they're speaking the word of God to you or not. అది విని అంత కరెక్ట్ గా ఉందనుకో, ఉంది అనుకుంటే ఉందని చెప్పి వదిలేసే. If it is there, then just simply say, yes, they are speaking the word of God. కానీ దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోకుండా ఏదో విధంగా బ్లేమ్ వెయ్యవలసిందే, ఏదో ఒకటి నింద వెయ్యాలి అనుకొని నీ సొంత ఆలోచనతో వెళ్ళావో 100% నేను చెప్తున్నా, నువ్వు దేవుడితో తిరుగుబాటు చేస్తున్నావు, నువ్వు రక్షణలోనే లేవు. ఎందుకంటే నిన్ను దేవుడు రక్షించడానికి పిలిచారు, అనేక మందిని కాపాడడానికి పిలిచారే గాని ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికి మాత్రం దేవుడు పిలవలేదు. ఎందుకంటే ఆయన ప్రతి దూషణ చేయడానికి నేను పిలవలేదు, ప్రతి వారిని ఆశీర్వదించడానికి పిలిచారన్నది జ్ఞాపకం పెట్టుకో. But after hearing the word of God, if your intention is only to find fault and at any cost finding the fault, then you are not there in salvation. That means it's very clear that God has not called you to retaliate because somebody has retaliated and all. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గమే. The word of God is a two-edged sword. నువ్వు బాగుంటే నీకు ఉపయోగపడుతుంది, If it is useful, it will be good. It will తేడా strengthen you. వస్తే నీ మీదకి వచ్చి పడుతుంది. But if you're not good, it will come upon you to chop you. చెక్ చేసుకో అంతే. Check about. ఐషియా 54:17 ఒకసారి చూడండి. ఐజాయా 54:17. ఏషియా 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపొంపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు కదా. నువ్వు అందరి విరోధంగా నువ్వు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు నువ్వు, కానీ వాళ్ళలో
తప్పు ఉంటే తప్పక శిక్ష అనుభవిస్తారు. కానీ ఏ తప్పు లేదనుకో, నువ్వు తట్టుకునే శక్తి నీకుందా? You are speaking so rashly and judging others. Yes, indeed, if they commit some sins, yes, they have to bear the consequences. But if they are fair and just, do you have the ability or confidence to bear the నువ్వు consequences? మాట్లాడడానికి, పాయింట్అవుట్ చేయడానికి మధ్యలో ఒక ఆయుధం ఉంది. అది గుర్తుపెట్టుకో. Never forget there is a weapon by the time you speak and judge. ఎందుకంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధలేదు. ఏ ఆయుధమో పనిచేయదు. నువ్వు ఎన్ని పలికినా అది పనిచేయదు. కానీ అది నీ దగ్గరకు వచ్చి పనిచేస్తుంది. నీ మాటే నువ్వు పలికిందే, నీ నోరే, నీ నాలుకే, నీ పెదవులే నీ మీదకి వచ్చి పడుతుంది. But no weapon would be able to form against that particular person whom you have spoken because they are good. But because you have spoken, that weapon will be turned out against you because you spoke it. కదా, చూద్దాంలే. జాన్ 7:45. జాన్ చాప్టర్ 7 వర్స్ 45. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనము. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా, ఆ బంట్రౌతులు, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడను మాట్లాడలేదనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతీరా? అధికారుల్లో గాని పరిసయ్యుల్లో గాని ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచెనా? ఇది ఈ లోకంలో ఉన్న జ్ఞానము 47-48 వచనంలో ఉంది. నువ్వు మోసపోతావేమో వాళ్ళ దగ్గరికి వెళ్తే, Whatever is mentioned, మోసపోతావేమో చూసుకో అని అంటారు. whatever is mentioned in verse 47 and 48, this is exactly what is in the world. They will tell you, watch out, they should not deceive you. Be careful about those people. Have anyone of us believed? పరిసయ్యులు ధర్మశాస్త్రము సంపూర్ణంగా ఎరిగి ఉండి వారు తెలుసుకున్న సత్యమును యేసులో గుర్తించలేకపోయారు. Though these people were the teachers of law, knew everything, but they were not able to recognize Jesus Christ. ఒకవేళ గుర్తించాక కూడా అంగీకరించని అందులు వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు. Even after they believed, they were still blind people ఎందుకంటే గర్భాంధులు. because they were arrogant and proud people. అదే ఉంది బయట. That's what is there in the world. అందుకనే వాళ్ళకి ఈ మనుషులు, అయ్యో నా ఆత్మలు వాళ్ళొక్కను లాక్కున్నారు, వాళ్ళ ఆత్మలు వీళ్ళు లాక్కున్నారు, దీని మీద దృష్టి పెట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. Their focus is only about these people have taken away people from our church, so they speak rashly. 1 Corinthians 2:4. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 1 Corinthians chapter 2 verse 4. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తి ఆధారం చేసుకొని ఉండవలెను. నేను అంతవరకే. ఏముంది? మీ విశ్వాసము, నువ్వు దేవుణ్ణి నమ్మాను అంటున్నావు కదా, రక్షణలోనే ఉన్నాను అని అంటున్నావు కదా, బాప్టిజం తీసుకున్నాను అనుకున్నావు కదా, నీకున్న విశ్వాసాన్ని మనుషులు మాట్లాడినట్టు కాకుండా దేవుని వాక్యాన్ని ముందు పెట్టి మాట్లాడు. Now keep the wisdom of God and speak, because you say you have known everything. Job 32:8. యోబు 32వ అధ్యాయము 8వ వచనం. జోబ్ చాప్టర్ 32 వర్స్ 8. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగుజేయును. సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగుజేయను. దేనికి? నీలో ఉన్న ఆత్మకి. And the breath of the Almighty gives them understanding. To what? To your spirit which is inside you. మరి జ్ఞానమును ప్రేరేపించు ఆత్మను ఎదిరించొచ్చా? But shall we speak something rashly about the spirit that gives wisdom? Can you resist the wisdom of the Holy Spirit? నేను చెప్పగలుగుతాను. People say, even I can tell. నువ్వు ప్రశ్నలు వెయ్యి, నేను వాక్యంతో ఇస్తాను. నేను You question, even I can give you an answer. ఎందుకంటే నీ దగ్గర వాక్యం ఉండదని నాకు తెలుసు. అందుకనే తల ఎత్తుకుని చెప్తున్నాను నేను. I know for sure you don't have the word. That's the reason I know. Acts 7:51. Acts chapter 7 verse 51. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం. Acts chapter 7 verse 51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరిచినోళ్ళని వారిలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అంతే, పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని అంటే దేవుడు రాజుగా ఉన్నా కూడా మనిషి రాజు కావాలి అని అంటాం. దేవుని సంఘం దగ్గరికి రమ్మంటే మా అత్తల సంఘం ఉంది కదా, మా అమ్మమ్మ సంఘం ఉంది కదా, మా తల్లి సంఘం ఉంది కదా అని ఎక్కడ ఏది బైబిల్ చూపించి తల్లి సంఘం అని ఒక పేరు రాసి చూపించి చూద్దాం. That is the reason you are more focused upon the personal related things about a parental church, mother church and all. Even the truth when it has been spoken to you, you want to reject the truth. దేవుడు భార్యను తీసుకుంటానికి వచ్చారు అంటే క్రీస్తు సంఘం, అందరూ క్రీస్తు సంఘంగా ఉండాలి. కానీ మీది ఆ సంఘమా, మీది ఈ సంఘమా అని మాట్లాడతారు. నాకు అసలు నచ్చదు అది. It's not particular to any particular denominational church that God is going to pick up, but it's all about the people He's going to call are the ones who obey. 8 and 9. మీకా
3వ అధ్యాయము 8-9 వచనములు. మైకా చాప్టర్ 3 వర్సెస్ 8 and 9. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడి ఉన్నవాడినై ఉన్నాను. ఇది ప్రవక్త చెప్పిన మాట. ఈ విధంగా ఉండాలి గాని పాయింట్ అవుట్ చేసేటట్టు కాదు. వాక్యం ముందు పెట్టుకుని మాట్లాడాలి. Keep the word of God and speak, but you should not point out at others. దేనికి? ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై, మీరు చేసే తప్పులు కనపరచుటకై దేవుని ఆత్మ ముందుకు వస్తుంది. అది ఒప్పింప చేస్తారో లేదో, నువ్వు చెప్తావు కదా రక్షణలో ఉన్నాను, ఆత్మను పొందుకున్నానని. ఆ ఆత్మ నీ తప్పును ఒప్పింప చేస్తుంది. నువ్వు ఒప్పుకోవట్లేదంటే ఏ ఆత్మను పొందుకుని వచ్చావు నువ్వు ఇక్కడికి? The Spirit of the Lord will be coming into your life to correct you and to tell you that you are false. But if you are rejecting it, tell me, what spirit are you carrying then? ఎహెజ్కేలు 3:27. ఎజెకియల్ చాప్టర్ 3 వర్స్ 27. ఎహెజ్కేలు 3వ అధ్యాయము 27వ As వచనం. it was spoken, never forget Ezekiel chapter 3 verse 27. Let's see it again. అయితే నేను మీతో మాట్లాడి నీ నోరు తెరచెదను. వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లకు యుండును గాక అని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. అదే చెప్తున్నాను. నువ్వు వింటే విను, వినేవాళ్ళు వినండి, మార్చుకోండి. ఇది నిజమే కదా అని రియలైజ్ అవ్వండి. వినకపోతే వదిలే. నాకు మతంతో సంబంధం లేదు. దేవుడికి ఆయన సృష్టించిన మానవునితోనే సంబంధం. మధ్యలోకి వచ్చి ఉంటున్నాం అంతే. This is as it is. It is good. Whether you want to believe or you want to reject, it's up to you. You have to choose whether you want to listen or refute it. Acts 26:25. యాక్ట్స్ 26 వర్స్ 25. అపొస్తల కార్యము 26వ అధ్యాయము 25వ వచనము. అందుకు పౌలు ఇట్లనెను, మహా ఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడును కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. నెక్స్ట్. రాజు ఈ సంగతులను ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదు అని రూఢిగా నమ్ముచున్నాను. ఇది యొక్క మూలమును జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. అందుకు పౌలు, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినిన వారు అందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. ఇదే నేను చేస్తుంది. This is what I am doing, like how Paul said. ఆ మాట విని గ్రహించి మార్చుకుని దేవుని తట్టు తిరిగి దేవుడికి ఇష్టంగా జీవించాలని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. Paul is telling you need to understand the truth so that truth will save you. You have to turn towards him. Acts 4:13. అపొస్తల కార్యము 4వ అధ్యాయము 13వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. మరి నిన్ను బయట మనుషులందరూ చూసినప్పుడు దేవుని గుర్తెచ్చుకుంటున్నారా లేకపోతే దేవుని దూషిస్తున్నారా? Now when they see your character, are they blessing God, recognizing God, or they are dishonoring and blaspheming God because of your character? దీనికేమి బైబిల్ కాలేజెస్ కి వెళ్ళనవసరం లేదు. You don't have to go to Bible colleges for getting మంచి this. ప్రసంగాలు ఇవ్వనవసరం లేదు. You don't have to give a very good speech. 10-15 సంఘాలు పెట్టుకున్నావని డప్పు కొట్టుకోని అవసరం You లేదు. don't have to tell that you have 15 branches of 50 ఇవన్నీ churches. దేవుడికి అక్కర్లేదు. God is not bothered about ఆయన this. దేనికి పిలిచారో అది నువ్వు చేస్తున్నావు లేదా చేస్తే అయిపోతుంది. All that matters is whether you're obedient to his instructions or ఎంతమంది not. జీవితాలు బాగు చేశావు, ఎంతమంది నిజమైన సత్యం వైపు తిరుగుతున్నారు, ఎంతమంది దేవుడి వైపు తిరుగుతున్నారు మతం వైపు కాకుండా. How many people through you are able to come to the fold of salvation, and how many people have you turned? Have you turned them to religion or towards God? Acts 24:25. అపొస్తల కార్యము 24వ అధ్యాయము 25వ వచనం. యాక్ట్స్ 24 వర్స్ 25. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలవనంపితునని చెప్పెను. ఇవన్నీ విన్నప్పుడు ఫెలిక్స్ భయపడ్డాడంట. After hearing the way Paul was reasoning, Felix got afraid. దేని గురించి? నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడి. ఇదండి Paul was భయపడ్డారు. కానీ ప్రతి వాళ్ళ అమ్మో అక్కడికి వెళ్తే వాక్యం భయమేస్తదండి,
మరి అవును కదా! వాక్యం భయమేదా? ఇది తప్పు అని చెప్పినప్పుడు భయమేదా? అంటే భయం దేనికి? దాని నుంచి బయటికి రావడానికి. నిన్ను పడుకోపెట్టేసి మందు రాసేసే వాక్యం కావాలా నీకు? Paul was speaking about the righteousness, self-control, and about the coming day of judgment, and he was reasoning with Felix. Felix got scared. Yes, you'll be scared, but if you say, I'm getting scared to come over there, I cannot give you comforting words so that it's going to be no benefit to you. మాటలతో బంధించుట. Binding through your words. దేవుని జ్ఞానమందు ఎవరైతే నిలబడలేరో వారు నిందలు వేయడానికి వెనుకాడరు. People will always be in insulting and humiliating for those people who are not able to stand in the word. వారికి అనుగుణంగా మాట్లాడలేదు కాబట్టి మాటలతో బంధిస్తారు. Because you are not favorable to them, they will only want to argue and put you down. Close your lips. నువ్వు రక్షణలో ఉన్నప్పుడు ఈ విధంగా మాటలతో నిన్ను బంధిస్తారు వాళ్ళు. If you are in salvation, they want to bind your words. They want to close your mouth. 6:11. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 11వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 6 వర్స్ 11. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులకు కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకు వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటను పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీరు చెప్పగా మేము వింటిమనిరి. అంటే ఈ ఆచారాలు దీనికి అప్పుడు కూడా క్రీస్తు కాలంలో కూడా ఎన్ని మాటలు మాట్లాడిన పౌలు కూడా ఆచారాలకి కాదు, ఇది తప్పు, దేవుడు కోరుకుంది ఇది, ఈ విధంగా ప్రవర్తించమని చెప్తే అతని మీద నిందలు వేసి అతని మీద తప్పుడు మాటలు పలకడానికి కొంతమందిని పనికిమాలిన వాళ్ళని కుదుర్చుకున్నారంట. So when Paul was speaking the truth, people were only finding fault at them because they were focusing on traditions and Paul was not. So they were creating false witnesses to accuse Paul. Prophets of the మనుషులు law, కుదుర్చుకుంటారు, people will be thinking about their నిందలు own. వేసుకుంటూ వెళ్తారు. స్టీఫెన్ మీద వేశారు, పాల్ మీద వేశారు, పేతురు మీద వేశారు, యోహాను మీద వేశారు, అందరి మీద వేసుకుంటూ వెళ్తారు వీళ్ళు. They will falsely accuse, they will insult and humiliate. They don't have anything else. చూడండి 1 Kings 21:10. 1 Kings 21:10 మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనము. నీవు నీ దేవునిని రాజును దూషించితవని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులు సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట అతను బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఇది వాక్యం చెప్పింది. 11th verse. 11వ వచనం. అతను పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారంగా జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించునని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా వారు పట్టణం బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. ఏ విధంగా ఆ కాలంలో పేతురు, యోహాను, అలాగే స్టీఫెన్, తర్వాత పాల్ ఏ విధంగా వాళ్ళ మీద నిందలు వేసి తప్పుడు మాటలు వేయడానికి ఏ పనికిమాలిన వాళ్ళని బయటోళ్ళని కూడా కాదు లోపలనే కుదుర్చుకుంది. And these were the scoundrels. They were not outsiders. The people who knew, only those people who were kept for this ఇక్కడ purpose. కూడా అలాగే కుదుర్చుకున్నారు. Even now they had appointed this scoundrels. Acts 6:12, 13, 14. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 13, 14 వచనం. యాక్ట్స్ చాప్టర్ 6 వర్సెస్ 13 and 14. అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధంగా మాట్లాడుచున్నాడు. చూసారా ఏం విధంగా నిందలు వేశారు? Look at the lying witnesses that came against Stephen. స్టీఫెన్ మీద ఎట్లా నిందలు వేసుకుంటూ వెళ్ళారు చూసారా? See how they were finding wrong witness against him. పౌలును కూడా అలాగే పౌలు మీద నిందలు వేసుకుంటూ వెళ్ళడం చూసారా? Have you seen even Paul was really accused? ఆఖరికి పేతురు, యోహాను మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళు విద్య లేని పామరులు కదా, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పిన వాళ్ళే వాళ్ళ మీద నిందలు వేశారు. And the people who said these people are ignorant, they are not educated, but how can they speak, are the ones who actually caught him. మరి వాక్యమే కదా వాళ్ళు చెప్తుంది. Are they not speaking the word of God? మరి ఎక్కడికి వెళ్ళలేదు, విద్య కూడా రాదు, ఎలాగ వాక్యం బోధించగలుగుతున్నారు? ఎలాగ వాళ్ళని ఎదిరించలేకపోయారు? They were not educated, they didn't have anything. How is it they were able to speak with so much of wisdom and spirit? దేవుని బోధించి దేవుడి ద్వారా బోధింపబడినవారు. అందుకనే అబద్ధం చెప్పడం కూడా పనికి మాలినోళ్ళతో సమానం.
A lying witness are all scoundrels. అలాగే వాళ్ళేంటి అబద్ధాలు చెప్పడానికి పనికి మాలిన వాళ్ళు కూర్చుకుంటారని రెండు వైపులా లేఖనాలు కనబడుతున్నాయి. Here we see both in the old and the new, we find these scoundrels only మరలా లేఖనం తెలిసిన వాళ్ళే. and these are the people who knew the truth. చూడండి మార్క్ 14:57. మార్క్ 14:57 మార్కు సువార్త 14వ అధ్యాయము 57వ వచనము. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరు గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. నెక్స్ట్ ప్రధాన యాజకుడు వారి మధ్యన లేచి నిలిచి ఉత్తరమేమి చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యము ఏమని యేసును అడిగిను. అది చూసారా, నిందలు వేసేస్తారండి, వేసే వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతారు. Many people ఆ will, నిందల్లో అజంప్షన్ ఉంటది. మళ్ళీ people will falsely accuse you, nail you, and it will be filled with their assumptions. ఏమండి, హామాను మొర్దెకై హామానికి మొక్కలేదన్న ఎక్స్పెక్టేషన్ తో అతను చంపేయాలని చూశాడు. When Mordecai did not bow down to Haman, with that particular thing he had vengeance, he wanted to kill Mordecai. అలాగే చూసారా, నాకు హాయ్ చెప్పలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. And people will say, see, they didn't say hi to me and they didn't even say bye to me, they just left me without అప్పుడు telling me. హామానికి వాళ్ళకి ఏంటి తేడా? What's the difference between you and Haman? 55 చూడండి. 55వ వచనము. ప్రధాన యాజకులను మహాసభ వారు అందరూ యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యము వెతికిరు గాని ఏమీ వారికి దొరకలేదు. దొరకదు, దానియేలు మీద కూడా దొరకలేదు, కానీ ఎతుక్కున్నారు కదా, ఎతుకుతారు వీళ్ళు. They could not find any mistakes. ఇప్పుడు చూడండి 1 Kings 21:14. 1 Kings chapter 21 verse 14 మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనము. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయను, వారు యెజ్బేలునకు వర్తమానము పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజ్బేలు విని, నాబోతు సజీవుడు కాడు, అతని చనిపోయిన గనుక నీవు లేచి యెజ్రెయేలుడైన నాబోతు క్రయమునకు నీకు ఇయ్యనొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనమని ఆహాబుతో చెప్పెను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా. ఈజీగా నిందలు వేసేస్తారు, ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారు. ఇలా చేయడం వలన ఎవరి మీద వేస్తున్నారో ఆ మనిషిని నువ్వు రాళ్లతో చంపేస్తున్నావు. You can easily falsely accuse, you can easily blame others, but you know what you're actually doing? You're taking the stones and killing that person for no fault of his. చంపేస్తున్నావు నువ్వు. You're actually killing them. ఎందుకంటే నీ అసూయత, నీ ఎక్స్పెక్టేషన్, నీ అజంప్షన్, నీ మాటలు మనుషుల్ని చంపేస్తున్నావు, రాళ్ళలాగా కొట్టి చంపేస్తున్నావు. Because your assumptions and all these things is killing a person. కదా, దానికి అర్థం ఏంటో నేను చెప్తాను. చెప్పే ముందు ఇంకొక నెక్స్ట్ వర్స్ చదవండి. 16వ వచనం. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. అప్పుడు యెహోవా వాక్కు తిప్షీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో నున్న ఇజ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతనిని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఏ స్థలమందు కుక్కల నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. ఏ ఉద్దేశముతో ఎదుటి వారి మీద నిందలు వేస్తున్నావు? ఏ ఉద్దేశంతో ఎదుటి వారి మీద అసూయతతో ఉన్నావు? ఏ ఉద్దేశంతో ఎదుటి వారి మీద కోపంగా ఉన్నావు? ఎక్కడ నువ్వు ఉన్నావో, ఏ విధంగా అబద్ధం చెప్పావో, ఏ స్వభావంతో నువ్వు మాట్లాడావో అక్కడే నీ పరిస్థితి తారుమారవుతుంది. What intentions have you framed assumptions and caused him into problem? With what intentions have you had jealousies and caused problem? With what assumptions or anger or bitterness or jealousy that you had that you're working against him? ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకేనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజంగా నాకునని. అంటే ఏది విత్తావో అది తప్పక కోయవలసిందే. ఇక్కడ దేవుడు తెలియాలి, దేవుడు తెలియకపోవడం కాదు, సర్వ మానవ కోటికి విధి ఇదే. This is the punishment for everybody. Whatever you sow which is negative, definitely you have to reap that which is negative.
దైవ గ్రంథము మంచి చెడును నేర్పించి మంచి మార్గంలోనికి నడిపించి వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలని కోరుకునేది దైవ గ్రంథము, కానీ మతంలోకి కలపడానికి బాప్టిజాలు ఇచ్చుకోవడానికి కాదు. This book, which is the Holy Bible, will teach you only to teach you about the things of God, not to put you into any religion. మరి అలా అనుకుంటే దేవుడు అన్యుల వైపే తిరిగారు. If that's the case, God turned towards the Gentiles. విగ్రహాలను పూజించే వాళ్ళ వైపే దేవుడు తిరిగారు. He turned only towards the Gentiles. ఇప్పుడు గొప్పగా వచ్చేసి మిగతా వాళ్ళని చూసుకొని ఎగతాళి చేస్తున్నారు. But now you are mocking at them. 20th verse చూడండి. 20వ వచనం వర్స్ 20. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకుగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అంటే యెహోవా దృష్టికి నీ కోపము, నువ్వు ఎదుటి వాళ్ళ మీద వేసే నింద, నువ్వు ఎదుటి వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడే మాటలు, ఎదుటి వారి మీద నువ్వు చూపించే అసూయత, జలసి, ఇదంతా ఉంది కదా, ఇవన్నీ దేవుని దృష్టికి కీడు చేయటం వలన నిన్ను నువ్వే వాటికి అమ్ముకున్నావు. అందుకే దేవుడి చేతికి నువ్వు దొరికావు. Because you have done all sorts of wrong things, you have sold yourselves to do what is evil in Lord's sight. That's the reason you have been found. అహాబులో అసూయత, ద్వేషము, పగ, ప్రతీకారము, ఎదుటి వారిది ఆశ దొంగలించాలి, వాళ్ళని అడిగి తీసేసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే స్వభావము, అటువంటి గుణం నీకుంది కాబట్టే ఇటువంటి పాపాన్ని కొడుకట్టుకున్నావు. Now Ahab all the characters. He was covetous, he was zealing, he was interested of others things, properties, and grabbing and other things. The same thing, he had all the మనం problems. ఈజీగా అడిగేస్తాము, వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అన్నది మీకు అక్కర్లేదు కదా. We easily go and snatch something somebody else thinks, but we are not bothered whether they will ask వాళ్ళకి it. కొన్ని రూల్స్ ఉంటాయి, వాళ్ళ ఇష్టాలు కొన్ని ఉంటాయి, కానీ అది ఏంటా అనేది గ్రహించకుండా మనం అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగేస్తాం కదా. We go straight and ask, give me this, give me that and all, but we are not bothered whether to అలాగే say it or వెళ్ళి not. డైరెక్ట్ గా అడిగేశాడు. ఇప్పుడు లోకపరంగా చూస్తే అహాబు బానే అడిగాడు, According to the worldly standard, Ahab went and asked correctly. నాకు నీ ద్రాక్ష తోట నాకు కావాలని అడిగాడు. He says to Naboth, I need your vineyard. కానీ అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయాలి. But when he is not interested, you should leave him కానీ alone. అది లాక్కోవడానికి, అతన్ని బాధ పెట్టి, అతని మీద నిందలు మోపి, అతని మీద ఉపవాసం అని చెప్పి, అతని మీద అబద్ధములు చెప్పే వాళ్ళు, పనికిమాల వాళ్ళని నిరూపించి, అతను తప్పు చేశాడని అతని మీద లేనిపోని వేసి, అతన్ని కొట్టి చంపి, ఇంత చేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకోవటానికి వెళ్తుంది. ఎంత తప్పు, ఇది తప్పు. ఇదే ప్రపంచంలో జరుగుతుంది. But Nahab decided to grab the land by false witness, telling lies, eradicate him, kill him and all. This intention is absolutely wrong. Even now people are grabbing without asking. దీనినే వ్యక్తిగత పాపము అంటారు. ఎవ్వరు దీన్ని రియలైజ్ అవ్వరు. కానీ వాళ్ళు అదే మనుషులు, నాకు అర్థం కాదు, నేను బాగానే ఉన్నాను అన్నట్టుగానే ఫీల్ అవుతారు, రాణుల్లాగా బిహేవ్ చేస్తారు. But this is an intentionally caused sin. But they say they have not sinned at all. They live like kings and queens. ఈ ఆహాబు వ్యక్తిగత పాపమును అందుకనే మాటలతో బంధించురా, ఈ విధంగానే ఈ మాటలతోనే ఈ విధంగా బంధించబడతారు వాళ్ళు. So they will be bound by the words that they speak. వ్యక్తిగత పాపమును చూచి గుర్తించలేని అంధత్వంలో పడిపోయాడు అతను. And this fellow fell into blindness and he was continuing in his sin. 1 Kings 16:30. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం. 1 Kings chapter 16 verse 30. ఒమ్రీ కుమారుడు అయిన ఆహాబు తన పూర్వీకుల అందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఎదుటి వారి దృష్టిలో చెడుతనము, దేవుడి దృష్టిలో చెడుతనం చేసుకున్నారు. కానీ మనుషుల్లో ఏమనిపిస్తుంది, వాళ్ళ ఆస్తిని వీడిని లాగేసుకున్నాడు, అతను ఎలా చేశాడు, అతను అలా చేశాడు, ఇతను ఎలా ఉన్నాడు, అతను అని లోకపరంగా మాట్లాడుకుంటారు. కానీ దేవుడి దృష్టిలో నువ్వు చేసేది కరెక్టా కాదా అన్నది ఆయన ఒక్కరే చెప్పగలుగుతారు. Only God knows whether you are right or wrong. But you are decided that everything is fair. You think you are right, but it is 1 wrong. Kings 21:25. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. 1 Kings chapter 21 verse 25. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. చూసారా, భార్య చేత ప్రేరేపింపబడి చేయడం వలన దేవుడి దృష్టిలో పాపానికి వెళ్ళిపోయాడు. Because of his wife enticing him, Ahab slipped into sin in the sight of God. నెక్స్ట్ వర్స్ చూడండి. 26వ వచనం. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమరీయుల
ఆచార రీతిగా విగ్రహములు పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా ఇక్కడేంటి అప్పుడు రియలైజ్ అయ్యాడు, ఇంత దాకా నేను ప్రవర్తించానా, ఇటువంటి పరిస్థితి తెచ్చుకున్నానా అని. వెంటనే చాలా దుర్మార్గుడు, అటువంటి వాడు లేడు అన్నప్పుడు ఒక్కసారిగా రియలైజ్ అయ్యి అతను పశ్చాత్తాపడినప్పుడు దేవుడు హృదయం ఎట్లాగా మార్చుకున్నారో చూడండి. నెక్స్ట్ వర్స్. Now this person was really repenting. Did I behave so weirdly when he was repenting? Let's see what happened. 28వ వచనం. యెహోవా వాక్కు తిప్షీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను. ఇప్పుడు చెప్పండి, ఆహాబ్ ఎవరు? ఇశ్రాయేల్ జనాంగానికి రాజు, దేవుడు ఏర్పరచబడిన అతను. Ahab మరి was, నువ్వు రక్షణలోకి వచ్చేసాను అని చెప్పుకుంటూ నీలో పశ్చాత్తాపం లేదనుకో, అదే రక్షణ నువ్వు వచ్చానన్న భ్రమతో ఉన్న రక్షణలోనే నీ పిల్లలు కూడా భ్రమలో ఎదుగుతూ ఉంటారు. Ahab was the king of Israel who was ordained by God as a king. But look at the way he was behaving. You also, you know that the truth and salvation. But if you are also not going the right direction, like Ahab, you are also leading into sin and you're leading your generations into sin. ఈ విధంగా రక్షణ అంటే ఏంటి, ఆ రక్షణని ఎలా కాపాడుకోవాలి, అహాబు బుద్ధులతోనూ దేవుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేటటువంటి రక్షణలోనూ మీరు ఉన్నారా? Are you there in the perfect plan which God was telling is salvation? ఈ రోజు ఆహాబు ఎట్లాగా తిరిగాడో ఆ విధంగా తిరిగి మరలా రక్షణలోకి మీరు రండి. As Ahab turned towards God, you also turn and come to the point of రక్షణ salvation. పశ్చాత్తాపంతో మీరు చేసే ప్రవర్తన విషయంలో మీరు రియలైజ్ అవ్వడం వల్లనే, గ్రహించడం వల్లనే మీకు మరలా రక్షణ దొరుకుద్ది. మీరు రక్షణలో లేరు. You are not there in salvation because of your wrong deeds. But if you turn towards God, God will bring you back to the point. ఇప్పుడు చెప్పిన దాంట్లోని బట్టి ఆ వాక్యంలో ఎక్కడెక్కడ మీరు ఉన్నారని చూడండి. ఎదుటి వాళ్ళు ఏం చేశారు నాకు అనవసరం, నువ్వేం చేస్తున్నావా అన్నది ఎన్నో సార్లు చెప్పినా కూడా అదే తప్పులు చేస్తూ వెళ్తున్నారు. All that matters is you. It's not about others and what the others are doing. It all depends upon what you are speaking. ఈ విధంగా మీ 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 రక్షణని శిక్షణగా మార్చుకొని మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ అనేక మందిని రక్షించండి. Therefore, discipline yourself towards salvation. Save yourself and save others also. ప్రార్థన చేసుకుందాం. Let us pray.